ఇటలీ దేశము రాజధాని రోమ్ అనే పట్టణాన్ని అంతా డౌన్ టౌన్ అంతా మొత్తం చూసుకుంటా పోదాము. చాలా ఫేమస్ ఇది, చాలా డెన్స్లీ పాపులేటెడ్ సిటీ. ఇంకా ఈ ఊర్లో తిరగాలంటే ఫస్ట్ డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవాలా ఈ కరెన్సీలోకి. వీళ్ళు యూరోస్ అని వాడతారు. ఒక్క యూరో వచ్చి $10 సెంట్లు. యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలుంటే సుమారుగా 20 దేశాలు ఈ యూరో అనే కరెన్సీని వాడతారు. కొన్ని యూరోపియన్ దేశాల్లో అయితే అమెరికా డాలర్ కూడా తీసుకుంటారు. ఇంకా ఇక్కడ రోడ్డంబడి రెస్టారెంట్లు కనపడ్డాయి. ఇదేదో పెన్నీ అంట. దీంట్లో పిజ్జాలు ఉన్నాయి. సుమారుగా €7 అని ఉంది. వీళ్ళు ఫుల్ స్టాప్ కు బదులు కామా పెట్టినారు. మనం ఏ సిటీకైనా పోయినప్పుడు మొదటగా ఈ సూనియర్స్ షాప్ లో గనక చూస్తే దేనికి ఫేమస్ అని తెలిసిపోతుంది. ఏమో ఇక్కడ దారుణంగా ఉన్నాయి ఇవి. సో ఇక్కడ కలోసియం అని ఉంది, తర్వాత రోమా అంట, అంతా కలోసియమే ఉంది. తర్వాత వీళ్ళ పాతవి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. చాలా బిజీ సిటీ కాబట్టి ఇదిగో హోటల్స్ అన్ని ఇట్లా చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో ఉన్నాయి. మామూలుగా అయితే అమెరికాలో ఒక $100 పెడితే మంచి రూమ్ వస్తుంది, కానీ ఇక్కడ దారుణంగా చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి. చాలా బిజీ సిటీ కాబట్టి టూరిస్టులు అంతా వస్తుంటారు కాబట్టి. ఇంకా సిటీని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకా హాప్ ఇన్ హాప్ ఆన్ బస్సులు ఉంటాయి. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి బస్సుల్లో వెళ్ళొచ్చు. ఈ రోమ్ చాలా హిస్టారిక్ సిటీ అన్నమాట. సుమారుగా 800 BCకి ముందే ఇవన్నీ కూడా కట్టినారు ఇక్కడ. ఇలాంటివి తర్వాత చాలా ప్లేస్లు ఉన్నాయి. ఇవన్నీ కొత్త మోడర్న్ బిల్డింగ్స్ అంతా కూడా, ఇవన్నీ హోటల్స్ అంతా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదిగో హాప్ ఇన్ హాప్ అవుట్ బస్సులు ఉన్నాయి. ఐవో బస్ అంట. ఇట్లాంటి వాటికి సుమారుగా ఒక $50 అట్టు ఉంటది. ఏడంటే ఆడెక్కి అట్లా దిగచ్చు అనమాట రోజంతా కూడా తిరిగి. ఇంకా సిటీకి అందము అంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఏదో ఒక బిల్డింగ్ ఉంది. ఇంత ఇట్లాంటి ఆర్కిటెక్చరే అనమాట. తర్వాత కింద మెయిన్ గా ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ రాళ్లతో మధ్యలో అట్లా సిమెంట్ మాదిరిగా వేసి ఇట్లా ఆర్చిలు కట్టినారు. ఊరికైనా వరుసగా ఇట్లా పెంచకుండా డిజైన్ కర్వ్డ్ గా ఇట్లా పెట్టారు. ఈ సిటీ సుమారుగా 2800 సంవత్సరాల క్రితము దీంట్లో మొదలైంది కన్స్ట్రక్షన్. ఇంకా ఎక్కడైనా అందమైన సిటీ అంటే ఇదిగో ఇట్లా బయట చైర్లు వేసి ఉంటారు. రెస్టారెంట్ తిండి బయట తినడానికి వెదర్ బాగుండి కొంచెం నీడగా ఉంటే ఇది బాగుంటుంది. ఇంకా ఇటలీ అంటేనే ఇదిగో ఇట్లా చిన్న చిన్న సందులు, చాలా సుందరమైన ప్రదేశాలు. ఇక్కడ ఏదో లంచ్ బఫే అని ఉంది. ఏమమ్ముతారో చూద్దాము. ఇక్కడ ఫేమస్ గా ఎక్కువగా పిజ్జాలు ఫేమస్ కాబట్టి చాలా మటుకు పిజ్జాలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఏమున్నాయో, రకరకాల పిజ్జాలు పీసులు అన్ని కట్ చేసి పెట్టారు. చికెన్లు, బీఫ్లు, పోర్కులు. ఈ విధంగా రోడ్డమ్మడి కూడా పోతాంటే అంత రెస్టారెంట్లు అనమాట. బయట కూర్చొని తినొచ్చు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా, బిల్డింగ్స్ అంతా కూడా ఆల్మోస్ట్ వాషింగ్టన్ DC లో కూడా ఇట్లానే అనిపిస్తుంది. సేమ్ డౌన్ టౌన్ లో. రోమన్ సామ్రాజ్యము అంటే సోల్జర్స్ కి అసలు వీళ్ళ ఫైటింగ్లు, వీళ్ళ కథలంతా చాలా క్రేజీగా ఉండేటివి. ఇదిగోండి ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. వీళ్ళు వారియర్స్ అనమాట. యుద్ధాలు తుక్కు చేసి జయించినారు. చాలా టెక్నాలజీ, సైన్స్ అంతా కూడా ఇక్కడ డెవలప్ అయింది. ఇది చూడండి ఎట్టుందో, చిన్న చిన్న బాల్కనీలు కట్టినారు అక్కడ. ఒక ఆయన తొంగి చూస్తున్నాడు. అన్నిటికీ లేవు బాల్కనీస్, కొన్నిటికే ఉన్నాయి. ఇంకా పోతా కొన్ని రెస్టారెంట్లు కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళాలి, లేకపోతే వీళ్ళ తిండి ఏంటి అనేది తెలియదు. ఇక్కడ తొంగి చూస్తే ఏమున్నాయి, ఫ్రైస్ కనిపిస్తున్నాయి, సమోసా కనిపిస్తున్నాయి. ఇక్కడేమున్నాయి, కబాబులు అవి ఇవి ఉన్నాయి. అదిగో అక్కడ కబాబు వేయిస్తున్నాడు. తర్వాత ఈడొక మాంసం ముద్ద తిరుగుతా ఉంది, వేడైతే దాన్ని కట్ చేసి ఇస్తారు. అన్ని రకాల తిండ్లు ఉన్నట్టున్నాయి, క్యూజిన్స్. జేమ్స్ బాండ్ సినిమాల్లో చిన్న చిన్న సందుల్లో ఫైటింగ్ చేసుకుంటా కార్లలో పోతారు, అట్లున్నాయి ఈ వీధులన్నీ. అప్ డౌన్ ఉండి ఇట్లా రాళ్ల మాదిరిగా ఉన్నాయి. ఇంకా ఈ బుడ్డ సందుల్లోనే కార్లు, మనుషులు, స్కూటర్లు అన్ని పోతున్నాయి. ఏమిటి చెట్లు ఈ చూడండి, ఏదో ప్రీ హిస్టారిక్ చెట్ల మాదిరిగా విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద అవుట్డోర్ థియేటర్ కి పోతున్నాను, కలోసియం అని. దానికి పోయే దారిలో ఉన్నాయి ఇవి. ఈ విచిత్రమైన చెట్ల పేరు ఏమో తెలియదు కానీ మరి పై వరకు వెళ్ళి పైన టోపీ మాదిరిగా వచ్చినాయి. అన్నిటికీ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇవన్నీ కట్ చేసి ఇట్లా చేసినారో మరి ఏమో తెలీదు. దీని మొద్దు చూడండి, బెరళ్ళు ఉందంతా. ఇంకా ఇటలీ దేశంలోనే చాలా ఫేమస్ అయిన కలోసియం అనే దాని దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. రోమ్ మహానగరంలో అసలు ఈ బిల్డింగ్ ఏంది, ఎప్పుడు కట్టినారు, దీని ప్రాముఖ్యత ఏంది, లోపలికి పోయి అన్ని చూద్దాము. ఇంకా ఇటలీకి వచ్చి ఈ ప్రదేశాన్ని చూడకుండా పోయిన వాళ్ళు ఉండరు. దీని లోపలికి పోవాలంటే టికెట్ ఎంత ఉందో లోపలికి పోయి చూద్దాము. సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే చూడండి ఎట్లా కట్టినారు అంతా. ఇదంతా కూడా పాతదే. గోడలు అయితే ఎంత తిక్కున్నాయంటే అంత తిక్కున్నాయి. టూరిస్టులు తుక్కు ఉన్నారు ఇక్కడ. ఇంకా దీనికి లైన్లే చూడండి ఎట్టున్నాయో. ఆడ నుంచి ఇట్లా బంకర్లు టింకర్లు చాలా ఉన్నాయి లోపలికి పోవాలంటే. చాలా మటుకు చెక్కు చెదరకుండా ఉంది. ఇంకా దీనికి టికెట్లు కొనాలంటే ఇక్కడ కౌంటర్
కౌంటర్ ఏమి ఉన్నట్లేదు ఇక్కడ, చూసి ఆన్లైన్ లో కొనుక్కోమని పెట్టినట్టున్నారు. ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ టికెట్ కొనుక్కోవచ్చు అని వచ్చినా గానీ ఆన్లైన్ లోనే కొనాలంట. ఆన్లైన్ కు పోతే అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఈ రోజుకి ఏమి లేవు. బయట ఇక్కడ మన దగ్గర బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టు ఇక్కడ అమ్ముతున్నారు. కానీ ఒక ఆమె అయితే 50 యూరోస్ చెప్పింది. మామూలుగా వెబ్సైట్ లో అయితే 16 యూరోస్ ఉంది. కాకపోతే ఈయన ఒక ఆయన వచ్చి గైడెడ్ టూర్ ఉందంట, గ్రూప్ తో పాటు తీసుకుపోతాడంట. దానికి మాత్రము 40 తీసుకున్నారు. ఇది గ్రూప్ టూర్ మాదిరిగా అంట, అందరికి కలిసి వాళ్ళకి ఒకటే టికెట్ ఉందంట. కాబట్టి గ్రూప్ ను మొత్తం తీసుకెళ్లిపోతాడు. ఇది గైడెడ్ టూర్ మాదిరిగా దీనికి హెడ్ ఫోన్స్ ఇచ్చినారు, చెవులో పెట్టుకుని పోతా అంటే వాళ్ళు మాట్లాడేది వినిపిస్తదంట. గైడెడ్ టూర్ మొదలైంది. ఇక్కడంతా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సుమారుగా 77 సంవత్సరంలో ఇదంతా కూడా కట్టినారంట. అప్పుడే కాంక్రీట్ ఇదంతా కూడా ఇక్కడ దూరంగా టివోలి నుంచి తెప్పించినారంట. టివోలి అనే సిటీ. ఇంకా టికెట్లు దొరకకున్నా గానీ ఇక్కడ ఈ టూర్ గైడ్ తో కలిసి సుమారుగా 40 యూరోలు కట్టి లోపలికి వెళ్తా ఉన్నాము. మామూలుగా ఆన్లైన్ లో కొంటే 16 యూరోస్. ఇంకా ఇక్కడ చూడండి ఇట్లా ఇటుకలు కూడా వాడారు ఇక్కడంతా కూడా. ఇవేమో పెద్ద పెద్ద రాళ్ళు. ఇలాంటి స్టాచ్యూస్ అన్ని కూడా పైన సుమారుగా ప్రతి ఓపెనింగ్ లో ఉండేటివి అంట. అవన్నీ కూడా ఇవేం లేవు ఇప్పుడు. ఇక్కడ 70 to 80 AD మధ్యలో చాలా దారుణమైన విషయాలు జరిగినాయి. ఇది పెద్ద 80 వేల మంది బట్టే పెద్ద స్టేడియం అన్నమాట. ఇది మనుషులు కొట్టుకుంటే వాళ్ళు, తర్వాత సింహాలు, పులులు, ఎలుగుబంట్లను వదిలి మనుషుల్ని తింటా అంటే అందరు చప్పట్లు కొడతా ఇక్కడంతా చూసేవాళ్ళు. రాజులు ఒకరికొకరు విషం పెట్టుకొని చంపేశారు. వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చంపాడంట. నీరో రాజు 16 సంవత్సరాలకే వాళ్ళ నాన్నకు విషం పెట్టి చంపేసి రాజు అయిపోయినాడంట. కన్స్ట్రక్షన్ అంతా చూడండి ఎట్లా చేశారు, బ్రిక్స్ వాడారు ఇక్కడంతా కూడా. ఇంకా రాజుల కాలంలో, పాత కాలం నుంచే కూడా అందరూ ఈ రాయిని, పాలరాయిని బాగా స్తంభాల మాదిరిగా, తర్వాత స్టాచ్యూస్ మాదిరిగా చేయడం నేర్చుకున్నారు. దీని తర్వాత వచ్చిన రాజులంతా కూడా ఇవన్నీ కొల్లగొట్టి, అంతా పడగొట్టి నాశనం చేసి పెట్టినారు. మనకి సినిమాల్లో చూపించినట్టు గ్లేడియేటర్ సినిమాలో అట్లా ఇక్కడంతా కూడా రకరకాల జంతువులు, మనుషులు కొట్టుకుంటా అంటే అక్కడ అందరూ పైన నుంచి 80 వేల మంది ఇక్కడ కూర్చొని ఆనందిస్తా ఉండేవాళ్ళు. టూర్ గైడ్ పెట్టుకున్నాం గానీ ఆయన అక్కడ నిలబడి అక్కడ ఏదో ఒక రాయి గురించి చెప్తున్నాడు. అసలు చూడాల్సిందంతా ఇక్కడ ఉంది. ఇక్కడికి పోనీకుండా అసలు ఇటు ఆపేసి చెప్పేసి మళ్ళీ ఇటు నుంచి వెనక్కి తీసుకెళ్లిపోయినాడు. 5 నిమిషాల నుంచి ఇదిగో ఏదో ఒక రాయి గురించి చెప్తా నిల్చున్నాడు. ఇక్కడ సుమారుగా 2800 సంవత్సరాల క్రితం రాయిని దాకుతుంటే ఇక్కడ జరిగినవన్నీ గుర్తుకొచ్చినట్టుంది. ఇక్కడ గ్లేడియేటర్స్ అంటే బాగా ఫైట్ చేసి విన్ అయిన వాళ్ళు అనమాట. వాళ్ళ చెమటనంట ఆడవాళ్ళు క్రీమ్ గా పూసుకుంటే వాళ్ళంట. అప్పుడు ఇక్కడ జరిగే అంతా చూడడానికని ఇక్కడ లోపలికి పోయే ఎంట్రన్స్ అంట టికెట్లు అంటే ఇప్పుడు మాదిరిగా ఐఫోన్ లో చూపించే టికెట్లు కాదంట. ఒక పెద్ద పలక మాదిరిగా రాయి ఇచ్చేవాళ్ళంట. ఇంకా లోపలికి పోయినాక రాళ్లు తీసుకొని కొట్లాడే వాళ్ళ మీద ఇసిరేసే వాళ్ళేమో. ఇదిగో ఇట్లాంటి స్టాచ్యూలు అన్ని కూడా ఇలాంటి ఆర్చల కింద మొత్తం ఉండేటి. అక్కడ ఈ కొలోసియం అంతా కూడా అన్ని పోయినాయి, ఇప్పుడేం లేవు. ఇది ఇంకా 2వ ఫ్లోర్ కి వచ్చినాము. స్టెప్స్ చాలా ఎత్తున్నాయి. 3 లెవెల్స్ లో ఇవి. ఫస్ట్ ఫ్లోర్ లో అవి ఉండేటివంట, సెకండ్ ఫ్లోర్ లో ఇవి, థర్డ్ ఫ్లోర్ లో అవి ఉండేటివంట. ఇలాంటి ఆర్చ్లు ప్రతి ఫ్లోర్ లో 80 ఉన్నాయి చుట్టుపక్కల మొత్తము. చాలా పెద్ద కన్స్ట్రక్షన్, అసలు భయంకరంగా ఉంది ఇది చూడడానికి. ఈ స్తంభాలు కూడా ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇట్లా కిందికి చూస్తే చూడండి, మళ్ళా దీని చుట్టూ కూడా ఒక పెద్ద గోడ కట్టినారు. దీంట్లో సుమారుగా 3000 మంది గ్లేడియేటర్స్ ని, ఇదిగో అక్కడ డౌన్ మాదిరి ఉంది, అక్కడ ట్రైనింగ్ చేసేవాళ్ళంట. వాళ్ళందరినీ ట్రైనింగ్ చేసి తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఫైట్లు పెట్టి అందరు చూసేవాళ్ళు. గ్లేడియేటర్లు అంటే వాళ్ళంతకు వాళ్ళే వచ్చి ఫైట్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళని వేరే వాళ్ళు ఓనర్ మాదిరి చేసుకుంటారు. ఇప్పుడు మనకి 2020 మ్యాచ్లు జరిగినట్టు వాళ్ళని గ్లేడియేటర్ ని కొనుక్కొని వాళ్ళకి ట్రైనింగ్ చేసి వాళ్ళు విన్ అయితే రాజులు ఏమన్నా డబ్బులు ఇస్తే దాని మీద షేర్ తీసుకునే వాళ్ళు. అక్కడ పైన ఫ్లోర్ లో రాజు వాళ్ళ భార్య, ఇదిగో ఇదే అంట సీట్ అంటే ఏదో అనుకుంటారు. పెద్ద బండ వేసినారు, బండ మీద పేరు రాసినారు. ఇది ఇంకొక రకమైన మార్బుల్ అంట. ఇట్లాంటివి సుమారుగా 160 స్టాచ్యూస్ ఒక 8 సంవత్సరాల్లో చేసేసినారంట. చేసి ఇక్కడంతా పెట్టినారు. ఇంకా రాజులు తిన్న పాత్రలు, వాళ్ళు తాగిన కప్పులు, తర్వాత రాజుల భార్యలు, ఇదంతా 70-80 ఏడీలో కడితే ఇంకా తర్వాత సుమారు 1300 ఏడీలో ఏమైందంటే ఈ ప్రదేశం అంతా కూడా ఆవులు, తర్వాత మేకలు, ఇట్లా పశువులు కట్టేసుకుంటా ఉన్నారంట ఇక్కడంతా. ఇంకా ఈ స్తంభాల్లో అంతా కూడా మరి హోల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఏం పెట్టినారో, మరి ఫస్ట్ లో పెట్టినారో, మరి తర్వాత నాశనం చేసి ఏమన్నా తీసేశారా. ఇప్పుడు బయట నుంచి చూస్తే కొన్ని భాగాలు పడిపోయింది, కానీ ఇక్కడ చూస్తే మోడల్ పెట్టారు మొత్తం. ఒరిజినల్ గ్లోరీలో ఇలాగా ఉండేది. 1, 2, 3 ఫ్లోర్లు, పైన మళ్ళా 4వది ఆర్చ్ మాదిరి ఉంది. ఇదిగో ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉండేదంట. మరి సీట్లు అట్లంతా ఉన్నట్టున్నాయి, అన్ని పోయినాయి మొత్తము. అలాగే సీట్లుండి అరీనా అంటే అది అట్లా ఫ్లాట్ గా ఉండేది అనుకుంటా ఈ పైన అంతా కూడా. దీని కింద రూముల మాదిరిగా బంధించడానికి, జంతువులను పెట్టడానికి, మనుషులను పెట్టడానికి ఉన్నట్టుంది.
ఇదిగో కిందేమో ఇక్కడ దారి అంతా ఇట్లా ఉంది. దీనిపైన ఏమో సీట్లు ఉన్నట్టున్నాయి, అదిగాడు ఉన్నాయి చూడండి మెట్లు. ఇది సుమారైన స్టేడియం మాదిరిగా ఉంది. దీంట్లో 80,000 మంది కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళంట 80 AD సంవత్సరంలో. కన్స్ట్రక్షన్ అంతా కూడా చూడండి, ఇదంతా చిన్న చిన్న చిప్స్ వేసి వీళ్ళు కాంక్రీట్ కనిపెట్టారు. ఇదంతా ప్లాట్ఫామ్ మాదిరిగా ఉండేది. అవంతా దాంట్లో అంతా జంతువులు ఉండేటివి అంట. ఆ జంతువుల్ని బోన్లలో పెట్టింటారు. ఆ బోన్లు ఇట్లా పైకి వస్తాయంట. ఆ ఫ్లోర్ వరకు వచ్చిన తర్వాత దాని గేట్ ఓపెన్ చేస్తారు. గేట్ ఓపెన్ చేస్తే అప్పుడు అవి కొట్టుకోవడమో లేకపోతే మనుషులతో ఫైటింగ్ అట్లా ఉండేది. ఇంకా ఈ గోడలన్నీ కూడా ఇటుకల మధ్యలో ఇసుక బంకమట్టి వేసి పెట్టినారు. సుమారుగా 2000 సంవత్సరాలు అయినా కానీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. దీని బ్యూటీ అంతా కూడా ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇది సర్కులర్ షేప్ లో కట్టలేదు, ఎలిప్టికల్ షేప్ లో కట్టినారు. ఇదిగా ఇట్లా ప్లాట్ఫామ్ అంతా ఉండేది. మధ్యలో అంతా కూడా బోన్స్ అవన్నీ పైకి రావడానికి హోల్స్ ఉండేటివి. రాజులు ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకి పాపులారిటీ పెరుగుతుంది. ఇప్పుడు టీవీలు ఇవన్నీ ఏం లైవ్ లేవు కాబట్టి నోటి మాట ద్వారానే ఈ దేశం నుంచి ఇంకో దేశంలో అబ్బా రోమ్ మహానగరంలో అంట ఆటలు పాటలు రక్తపాతాలు భలే ఉన్నాయని జనాలు చూడడానికి వచ్చేవాళ్ళు. తర్వాత రాజు గురించి కూడా అందరికి తెలుస్తుంది. మొదట్లో ఇక్కడ షిప్ బ్యాటిల్స్ కూడా చేసేవాళ్ళంట. ఇక్కడ నీళ్లు పోసి దీని నిండా నీళ్లు నింపి పడవలు వదిలి అవి కొట్టుకుంటా అంటే అన్ని కొట్టుకొని వచ్చే గేమ్స్ ఇవన్నీ కూడా. మనం చూసే చాలా పాపులర్ డెస్టినేషన్స్ లో ఇదిగో ఇట్లాంటి ఫోటోలు చూస్తుంటాం ఇంటర్నెట్ లో. ఈ ప్లేస్ అయితే నేను ఫోటోల్లో చూసినట్టే ఉంది. ఏమి పెద్ద హైప్ ఏం లేదు. కలర్ గిల్లరు అంతా కూడా ఆల్మోస్ట్ సేమే ఉంది. అంతా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం వ్యూ చూడాలంటే ఇంకా 3D లో ఎక్కడైనా కంప్యూటర్ లో చూస్తే తెలుస్తుంది మొత్తం అప్పుడు ఎట్టుండేదని. గ్లేడియేటర్ సినిమాలో చూపిస్తారు కదా, ఇట్లా గ్లేడియేటర్ ఇక్కడ దీంట్లోకి స్టేడియం లేకి కొట్లాడడానికి వచ్చినప్పుడు ఇటు పక్కనంతా కూడా సిటీ కూడా ఇది చాలా హిస్టారిక్ సిటీ. ఇదిగో ఇక్కడేమో 312లో కట్టిన ఆర్చ్ అంట. ఇదేమో 112 లో కట్టినదంట. సో ఇవన్నీ కూడా తర్వాత కట్టిన కట్టడాలు. ఇంకా ప్రస్తుతానికి అయితే ఆ స్తంభాలే మిగిలినాయి, ఏం మిగలలేదు ఇక్కడ. 2000 సంవత్సరాల క్రితము 3000 సంవత్సరాల క్రితము లైఫ్ మనంత సులభంగా లేదు. అసలు బతకాలంటే చాలా కష్టము. ఎప్పుడు ఎవడొచ్చి ఎప్పుడు వస్తాడో చచ్చిపోతామో తెలీదు. స్టెప్స్ చూడండి ఎంత స్టీప్ కట్టినారో. కాకపోతే ఇటుకల్ని వర్టికల్ గా పెట్టినారు. ఇక్కడంతా కూడా డిజైన్ వేసారు అటు ఇటు. ఇదిగో ఇంకా ఈ జంతువుల బోన్లు ఈ స్లేవ్స్ ని తర్వాత గ్లేడియేటర్స్ ని కింద పెడతారు కదా. ఇక్కడ అంతా కూడా రూములు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంకా ఇది కింద లెవెల్ కి వచ్చినాం ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి జైల్లో మాదిరిగా అంతా ఇట్లా డోర్లు అంతా ఉన్నాయి. ఈ గైడెడ్ టూర్ లో చెవులో పెట్టుకోవడానికి ఇచ్చినారు. ఎంత దూరం అన్నా వినిపిస్తుంది బాగా. కాకపోతే నేను అట్టా తీసుకుంటే లోపల వీడియో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళని ఎత్తుకోవాల్సి వస్తుంది ఆడున్నారని. ఇదిగోండి ఇంకా ఇక్కడ క్లోజ్అప్ లో చూస్తే ఇక్కడ రూములు ఎట్లున్నాయో ఇటుకలు రాళ్లు పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ గుంతల మాదిరిగా అండర్ గ్రౌండ్ లో లోపల రూమ్స్ అన్ని కట్టారు. తర్వాత ఇక్కడ ప్లాట్ఫామ్ అదిగో ఆ లెవెల్ కి ఆ ప్లాట్ఫామ్ ఉంది. అదంతా పైన ఉండింది మొత్తము. ఇదిగో ఇక్కడ చూపించారు ఈ బోన్లని కింది నుంచి ఎట్లా పైకి తెస్తున్నారని. ఇదిగో ఆడ తిప్పేది ఉంటది అనమాట. గర ఒకరు తిప్పుతా ఉంటారు. తిప్పితే అది పైకి వస్తుంది అనమాట. పైకి వచ్చినాక దాన్ని బోన్ ఓపెన్ చేస్తారు. ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈడేమో ఇది ఒక పెద్దది ఆర్చ్ మాదిరి ఉంది. ఇది తర్వాత కట్టినారు, ఒక 100 తర్వాత ఎప్పుడో కట్టినారు. ఇంకా అక్కడ కలోసియం ఉంది. ఇక్కడేమో ఒక పెద్ద ఆర్చ్ మాదిరి గేట్ మాదిరి కట్టినారు. తర్వాత ఇక్కడేదో రోమన్ ఫోరం ఏదో ఉంది, అక్కడ పోతున్నాను చూడడానికి. స్ట్రీట్స్ మాత్రం బ్యూటిఫుల్ ఉన్నాయి. దీని మీదే కార్లు కూడా చూడండి పోతుంది. ఏం స్పీడ్ పోతున్నారంటే ఇక్కడ ఇలాంటి రోడ్లలోనే చాలా స్పీడ్ పోతున్నారు. ఇక్కడ సూర్యుడు అస్తమించే వేళ ఇదిగో ఇక్కడ రోమ్ లో చాలా హిస్టారిక్ ప్లేసెస్ అన్ని చూడడానికి వచ్చినాను. ఏడంతా ఎక్కాల్సినది సుమారుగా ఉంది, అంత ఈజీగా ఏం లేదు. రోమ్ మహానగరంలో ఈ సాయంకాలం వేళ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ గా ఏదో వాటర్ ఫాలింగ్ మాదిరి పెట్టారు. నేచురల్ గానే ఇక్కడ నీళ్ళకి కింద మొక్కలన్నీ మొలిచాయి. ఇంకా రోమ్ అంటే అందమైన గార్డెన్స్ కూడా అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా గార్డెన్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తా అన్నారు. ఇక్కడ రోజ్ గార్డెన్ అని ఉంది. ఇక్కడ అంతా రోజా పూలు వేసి మన పార్కుల్లో కట్ చేసినట్టు అంతా కట్ చేశారు. ఈ ప్రదేశం ఏంటి అనేది ఇక్కడంతా పెట్టారు. ఇక్కడ మనుషులందరూ చూసే పక్కకి వెళ్ళి చూద్దాము ఏముందో ఇక్కడ. ఓయమ్మ ఇక్కడ చూడండి ఎట్టుందో సిటీ. ఇలాంటివే మనకి చుక్కలు చూపించేది ఫోటోలు పెట్టి. కానీ బాగుంది, మొత్తము సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. అక్కడ పిల్లర్స్ ఉన్నాయి, అక్కడ ఒక ఆర్చ్ ఉంది, అక్కడ ఒక ఆర్చ్ ఉంది. అదంతా ద్వారం మాదిరి ఉంది అనుకుంటా స్ట్రైట్ గా. తర్వాత మరి ఇదంతా పెద్ద సిటీ ఫోరము, మధ్యలో గార్డెన్స్, తర్వాత మనం చూసిన కలోసియం. ఎంత దూరం వచ్చినాం, ఆ నుంచి వచ్చినాం. ఇదంతా చూడండి ఊరంతా కూడా, రోమ్ అంతా కూడా ఎంత వైబ్రెంట్ గా ఉండేది అప్పట్లో. తర్వాత ఇటు పక్కకు వచ్చి చూస్తే ఇక్కడ నుంచి అక్కడ కొలోసియం అక్కడ ఉంది, అది స్టేడియం, రక్తపాత స్టేడియం. తర్వాత ఇక్కడ అంతా కూడా చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఉంది బ్యూటిఫుల్ గా. ఏది చూసినా సాయంత్రం చూడాలి, ఇట్లా గోల్డెన్ అవర్ లో చూస్తేనే దాని కథ. అప్పట్లో ఇండ్లు అంటే మనం ఏదో పెద్ద పెద్ద భవనాలు అని అనుకోకూడదు. సామాన్యమైన జనాలు జీవించేటివన్నీ కూడా
చిన్న చిన్న రూమ్స్ మాదిరి ఉంటాయి, అదిగో అట్లా ఉంటాయి. ఇక్కడ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి, ఎంతెంత ఎత్తున్నాయి, ఏం కథ. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టినారు, సుమారుగా 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టినారు. ఇటు పక్కన చూసినట్లయితే మోడర్న్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది, మోడర్న్ సిటీ ఆఫ్ రోమ్. ఇక్కడ అటు పక్కన అంతా ఉంది. తర్వాత ఇక్కడ చూడండి ఇంకా పాత కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ వీధులు మాత్రము రకరకాల బండలతో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, అసలు స్మూత్ గా లేవు గానీ బండ్లు గిన్లు పోవడానికి. ఇటలీ దేశంలో రోమన్ ఫోరం అని రోము మహానగరంలో జనాలంతా సుమారుగా 2000 సంవత్సరాల క్రితము ఇదిగో ఇట అందమైన సాయంకాలం వేళ ఇదిగో ఇట చల్లగా చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవడానికి భలే ఉంది. చూడండి గుహ మాదిరిగా చెట్లు ఉన్నాయి పైన. అంతేగాక వస్తువులు అమ్మడానికి అంటే ఇప్పుడు కాలంలో అంటే డబ్బులు ఉన్నాయి, అప్పుడు కాలంలో అంతా ఎక్కువగా నువ్వు నాకు సొద్దలి, నేను నీకు బియ్యం ఇస్తా, నేను ఒక 4 కోళ్ళని ఇస్తాను, నాకు ఒక మేకనివ్వు అనే టైపు. తర్వాత మనము ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి చదివినట్టు రాజకీయాల గురించి మాట్లాడుకొని కొట్లాడుకోవడానికి ఈ పెద్ద స్థలంలో రకరకాల బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి పెద్ద పిల్లర్స్ ఉండి ఆ లోపల పెద్ద బిల్డింగ్ మాదిరిగా ఉంది. ఈ ప్రదేశం అంతా సుమారుగా 2700 సంవత్సరాల క్రితము అట్లా మొదలైంది. ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా పండగలు జరిగినప్పుడు, పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ జరిగినప్పుడు ఇక్కడంతా పెద్ద ఈవెంట్స్ జరిగేటివి. దీని ఎత్తు కనపడడం లేదు, డైరెక్ట్ చూపిస్తే, నన్ను పెట్టి చూపిస్తే చూడండి ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అంతా ఉంటుంది అనుకుంటా ఎత్తు ఇది. ఆ పిల్లర్స్ చూడండి, ఓ అమ్మా, ఒక్కొక్క పిల్లర్ ఎంత పొడవు ఉందో అది. తర్వాత దానికి కింద బేస్ సపోర్ట్ చూడండి ఏం కట్టినారో రాళ్ళేసి. వీళ్ళు వాడిన మెటీరియల్ అంతా కిందేమో రాళ్ళు బండలు, తర్వాత ఇటుకలు, తర్వాత పాలరాయి, మొత్తం ఇదే, ఇంకా ఏదైనా రాయే. ఇక్కడంతా సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఎంత బిజీగా ఉండేది. ఇక్కడంతా బిజీ అంటే ఇప్పుడు ఊరికనే మనుషులు కాదు, అప్పుడు గాడిదలు, గుర్రాలు, తర్వాత బండ్లు, గొర్రెలు, మేకలు, మనుషులు అంతా నిండిపోయి ఉండేటి స్ట్రీట్స్ అన్ని కూడా. ఇక్కడంతా కూడా రాశారు ఇదంతా 2000 సంవత్సరాల క్రితం సుమారుగా. ఇవి చూడండి ఈ మెటీరియల్ చూడండి, గోడలో వీళ్ళు కాంక్రీట్ ని కనుక్కున్నారు, ఇసుకలో బంకమట్టిని కలిపి అతికిచ్చే విధానం కనుక్కున్న తర్వాత చాలా కన్స్ట్రక్షన్స్ సక్సెస్ఫుల్ గా కట్టారు. ఇంకా ఇక్కడ శిథిలాలన్నీ 2000 సంవత్సరం క్రితంవి ఇలా ఉన్నాయి. మన బిల్డింగులన్నీ ఇంకొక 2000 సంవత్సరాల తర్వాత ఎటుంటాయో తెలీదు. మన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇట్లనే మనం ఉండే హైదరాబాద్ హోటళ్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఇవన్నీ చూసి వాళ్ళు కూడా అనుకుంటారు, అబ్బా అప్పట్లోనే ఏం కట్టుకున్నారని. అప్పటి కాలంలో ఊర్లు అంటే ఇప్పుడు మాదిరిగా మన పెద్ద పెద్ద సిటీల మాదిరిగా ఎక్కడంటే అక్కడ కట్టుకొని ఉండడానికి లేదు కాబట్టి అందరూ డెన్స్ గా ఒకటే చోట ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడైతేనే ప్రొటెక్షన్, రాజులు, సైనికులు, అంతా గోడలు అంతా కూడా ఉంటాయి కాబట్టి. ఈ చూడండి బిల్డింగ్లు ఎంత కాంప్లెక్స్ గా ఉన్నాయో, ఎలివేషన్ అంతా కూడా. కొన్ని చోట్ల అయితే కేవలం 3 స్తంభాలే నిలవన్నాయి, మొత్తం బిల్డింగ్ అంతా ఎత్తిపోయింది. ఇంకా ఇక్కడంతా పడిపోయిన రాళ్లు, రప్పలు అన్ని కూడా పెట్టినారు. ఇక్కడ చూడండి తెల్ల కాకులు కూడా ఉన్నాయి, ఫుల్ గా నల్లగా లేవు. కాకపోతే ఇంత గతుకుల రోడ్డు మీద మరి బండ్లు గిన్నెలు ఎట్టబోతున్నాయి డగ్గడగ్గడగ్గడగ్గడని, చాలా కష్టం. నాకు తెలిసి ఇంటర్నెట్ లేకపోండి మీరు ఇవన్నీ కలుపుతూ ఇవన్నీ పడిపోయినటి అప్పుడు ఎలా ఉండేటి అదంతా కూడా 3 డైమెన్షన్ లో మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు అంటే ఏమి స్తంభాలు పడిపోయినాయి కాబట్టి మనకు ఒక ఐడియా అంటూ రాదు. ఇట్లా చూస్తానే కొంత ఏరియా వరకు అలౌ చేశారు, ఇంకా తర్వాత ఇక్కడ మూసేశారు. ఇంకా రెస్టరేషన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. అప్పటి కాలంలో కళాకారులు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఒక ఆయన బయట కూర్చొని బాగా బ్రష్ పెట్టి వేస్తాడు. ఇప్పుడైతే ఎంత జిరాక్సులు తీసుకోవడమే, ఎవరికి పెయింటింగ్ వేసే ఓపిక లేదు. స్తంభాలు అన్ని గీసాడు, ఇంకా ఎవరు ఏం కొనుక్కోవడం లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసి కొట్టేసుకోవడమే ఇంటర్నెట్ లో. ఇవన్నీ కూడా ఆర్కియాలజికల్ సైట్ వాళ్ళంతా బాగా ఇవన్నీ పాడైపోయినవి కూడా మొత్తం రికవర్ చేయడానికి, హిస్టరీని కాపాడడానికి, అప్పుడు ఏం జరిగింది అని మనం తెలుసుకోవడానికి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కృషి చేస్తా ఉంటారు. ఇంకా సాయంత్రం చాలా చాలా అందంగా మారిపోయింది ఈ ప్రదేశం అంతా కూడా. నీడ వచ్చింది కాబట్టి ఎండలేని ప్రదేశంలో అయితే బాగుంటుంది. ఇక్కడ ఈయన ఏదో మ్యూజిక్ పెట్టుకొని ఏదో గీస్తానట్టున్నాడు, పెయింటింగ్ పెట్టి చక్క 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 కొడుతున్నాడు. చూడండి 3 డైమెన్షనల్ పెయింటింగ్ చేస్తాడేమో. నా మాదిరిగా ఈ సాయంకాలం వేళ అందరూ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో పెట్టుకోవడానికని ఒరి అగ్గేసినాడు. ఒరి ఇంకా చూడండి మొత్తం లేపితే ఎట్ట వచ్చిందో, కొలోసియం వచ్చేసింది. నేనేదో అట్ట వచ్చి ఆ కొలోసియం చూసి ఒక 1-2 గంటల్లో అయిపోతుంది అనుకున్నా గానీ ఇక్కడంతా చూడడానికి, ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికే సుమారుగా ఒక రోజు పడుతుంది కేవలం ఈ ఏరియా మాత్రమే. ఇంకా ఇక్కడ టూరిస్టులే కాకుండా పెళ్లి చేసుకోవడానికి వీళ్ళు చూడండి మంచి అందమైన బట్టలు వేసుకొని వెనకాల ఈడ్చుకుంటా రోడ్లన్నీ వెళ్తా ఉన్నారు. కొన్నిసార్లు పెళ్లికి ముందే తీసుకుంటారు, కొన్నిసార్లు పెళ్లికి తర్వాత తీసుకుంటారు. ఇదేంది చాలా మాసిపోయింది వెనకాల అంతా రోడ్డు ఊడుస్తున్నట్టు.
పోలీసు వాళ్ళు దుమ్ము లేపుకుంటా పోతున్నారు ఇక్కడ. ఇంకా సిటీ తిరగాలంటే ఇదిగోటి రిక్షాలు కూడా తీసుకోవచ్చు అంట. ఈ రోడ్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. అసలు ఎప్పుడైనా గానీ అదిగో అట్లా సన్ లైట్, అట్లా పచ్చటి సన్ లైట్ పడతంటేనే సాయంత్రం పూట చాలా చాలా అందం ఉంటది. బెస్ట్ టైం అనమాట. ఇంకా ఒక కాఫీ తాగుదామని చూస్తున్నాను. ఇక్కడ ఏదో బార్, రెస్టారెంట్ ఏదేదో ఉంది. మరి మనకు కావలసినది దొరుకుతుందా లేదా? కాఫీ ఇంత పెద్ద దాంట్లో మనకు కావాల్సింది ఏం దొరుకుతుంది? వీళ్ళంతా కూర్చొని తిని తాగి అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు. నేనేమో ఏదన్నా చిన్న కాఫీ షాప్ కోసం చూస్తా ఉన్నాను, కాఫీ దొరుకుతుందేమో అని. ఇంకా సిటీ సెంటర్ లోనే ఇక్కడ చూడండి బోరింగ్ మాదిరిగా ఉంది, దాంట్లో నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇక్కడ ఒక సర్కిల్ మాదిరిగా ఉంది. ఇంకా ఇక్కడే తింటా తాగుతా అంతా జనాలంతా కూర్చో ఉన్నారు సాయంకాలం వేళ. ఇంకా ఎక్కడ చూసినా గానీ సిటీ సెంటర్ లో అంతా కూడా చాలా పాత కన్స్ట్రక్షన్స్, వాటర్ ఫౌంటైన్స్, బ్యూటిఫుల్ గా రిలాక్స్ కావడానికి అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ చిత్రమైన దృశ్యమును చూడము. ఏమిటిది? ఇటలీ అనే దేశంలో రోమ్ అనే మహానగరంలో జనాలు పట్టకుండా కిటకిటలాడుతూ అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. చూడండి ఫోటోలు తీస్తున్నారు. వీళ్ళు ఏం ఫోటో తీస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది చూద్దాము. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమో స్ప్రెడ్ కాండి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ తర్వాత ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూద్దాం అసలు ఏముంది, ఏం జరుగుతుంది ఇక్కడని. జనాలు సందు ఇవ్వడం లేదు, లోపలికి పోయి తీద్దామంటే పోయి ఇడేందో ఫెన్స్ మాదిరి ఉంటే అది కూడా దూకి పోయినారు లోపలికి. ఏంటిది? ఇది చాలా ట్రెవిస్ ఫౌంటైన్ అని, ఇది చాలా చాలా ఫేమస్ ప్లేస్ రోమ్ మహానగరంలో. అందరూ ఇది కూడా దాటుకొని పోయి లోపలికి ఆడ కూర్చోవడానికి ఉందా ఏమిటి అసలు? ఇక్కడ ఉండేటి డీటెయిల్ గా చూద్దాం అసలు ఏం జరుగుతుంది అని. నీళ్లలో కూడా దుంకుతున్నట్టున్నారు జనాలు. ఓరేని ఆడ పోయి కూర్చో ఉన్నారంతా. ఇక్కడ మంచి వాటర్ ఫౌంటైన్ ప్లేస్ ఉంది. మీరు చూసిన అందమైన వాటర్ ఫౌంటైన్ ప్లేసులు ఏమున్నాయో చెప్పండి. జనాలని లోపల నుంచే తోసుకుంటూ పోతూ ఇక్కడ చూడండి ఎన్ని కెమెరాలు ఉన్నాయో. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇది చాలా ఫేమస్. దీంట్లో అసలు విగ్రహాలు ఎన్ని ఉన్నాయి, వాటర్ ఫౌంటైన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనుషులు ఏంది కిట 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 ఉన్నారు. బా ఏడా కూర్చోడానికి ఎక్కడ స్థలం లేదు. టూరిస్టులు అన్ని దేశాల నుంచి వచ్చినారు, మొత్తం ఆక్యుపై చేసేసినారు. మొత్తం ఇక్కడ కూర్చుంటే ఎనికి పడతాం అనుకుంటా. మరి ట్రెవిస్ ఫౌంటైన్ అని చాలా ఫేమస్ ప్లేస్. ఇక్కడంతా కూడా రాళ్ల ఉన్న కర్వ్ చేసినారు. తర్వాత పెద్ద గుర్రాల మీద స్వారీ చేస్తా ఉన్నారు వీరులు. ఇంకొక ఆయన ఇక్కడ వాళ్ళంతా రోమ్ లో అంతా ఊరికనే బట్టలు అట్ట చుట్టుకొని ఉంటారు పాతకాలంలో, అందుకని మన బట్టలంతా లేచిపోతున్నాయి. ఇంకా దగ్గర నుంచి చూస్తే ఆడవాళ్ళ విగ్రహాలు ఇలా ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్న మొగాయన విగ్రహము ఈ విధముగా ఉన్నది, అంతా కవర్ చేసినారు బాగానే. ఆ తర్వాత అక్కడ ఒక ఆమె ఉంది, దాని కిందేమో ఒక ఆయన శంఖమూదుతా, గుర్రానికి రెక్కలు ఉన్నాయి. జనాలు ఉంటే అది చాలా ఫేమస్ ప్లేస్ అని. ఇక్కడ ఎవరు లేరనుకోండి, పొద్దున్నే వస్తాయి 6 గంటలకు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇది అవుట్డోర్ ప్లేస్, దీనికి టికెట్ అంటూ ఏం లేదు, బయట నుంచి వచ్చేసి చూడొచ్చు. ఇంకా జనాలు ఎవరు లేకుంటే అసలు దీని బ్యూటీనే ఉండదు అనమాట. 1760 ప్రాంతంలో ఈ ఫౌంటైన్ ని చేసినారంట. రోమ్ లోనే అతి పెద్ద ఫౌంటైన్ అంట. రోమ్ లో సుమారుగా 2000 ఫౌంటైన్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు స్థలం ఇవ్వడం లేదు. ఈ వాటర్ వ్యూ చూద్దామంటే, వాటర్ వ్యూ చూడాలంటే ఇక్కడ నుంచి ఇలాగా ఇట్లా దగ్గర నుంచి చూస్తే ఇట్లా నీళ్ళంతా కూడా బాగా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ బిల్డింగ్ కూడా చాలా చాలా పెద్దగా ఉంది. ఇటు పక్క నుంచి చూస్తే జనాలు ఒకసారి చూడండి ఎట్టున్నారు. ఇక్కడ నుంచి క్రిక్కిరిసి ఉన్నారు. ఇక్కడే పోలీసు వాళ్ళు కార్లు ఆపుకొని ఉన్నారు. ఈయన్నే తింటా ఉన్నారు. మరి ఇది ఏం లేదు కానీ చాలా ఫేమస్ ప్లేస్ అంటే ఇంకా ఇట్లా ఉన్నారు. ఇంకా టూరిస్ట్ ప్లేసుల్లో ఏమి ఇంత పెద్ద ఫౌంటైన్లు మస్తుగా ఉన్నాయి దేశంలో. వేరే దేశాల్లో 5 స్టార్ హోటళ్ల ముందే చాలా పెద్దగా కట్టినారు. కాకపోతే ఇది 1700 ప్రాంతంలో కట్టినది కాబట్టి, 300 సంవత్సరాల క్రితంది కాబట్టి జనాలందరూ దీన్ని ఆదరిస్తున్నట్టున్నారు. నాకైతే విచిత్రంగా అనిపిస్తుంది. పిజ్జా డి స్పాందే అంట ఏదో ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్ ఉంది ఇక్కడ. ఈ గుర్రానికి చూడండి నోటికే కట్టినారు, తినమని తగిలిచ్చేసినారు సంచిని. ఇది ఎంత పెద్ద టూరిస్ట్ ప్లేస్ అనేది మీరు ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉండే గుర్రాలు, బండ్లు, తర్వాత ఇక్కడ చూడండి సెంటర్ స్క్వేర్ లో ఎంతమంది ఉన్నారో ఏంటో అసలు. కుప్పలు తెప్పలు ఉన్నారు ఇక్కడ. దేశ విదేశాల నుంచి టూరిస్టులంతా వచ్చినారు. అసలు లోపలికి పోయి పైకి మెట్లన్నీ గసపెట్టుకుంటా పైకి ఎక్కిపోయి అన్ని చూద్దాము. ఇటు పక్కన ఏదో తిండి అమ్ముతున్నారు, చెస్టర్ నట్స్ అని ఏదో కాల్చినారు. ఇవి ఏమంటారో మరి తెలుగులో నాకు తెలియదు కానీ నేను తిన్నవి. ఈ చిన్న చిన్న సందుల్లోనే ఈ బండ్లు, రకరకాల బండ్లు పోతా ఉన్నాయి, కార్లు అన్ని కూడా. ఇంకా ఈ పిజ్జా డి సంథింగ్ అంట ఈ పేర్లు పలకడానికి కూడా రాదు వీళ్ళు, అన్ని ఇటాలియన్ పేర్లు. ఇక్కడ ఒకటి పెద్ద వాటర్ ఫౌంటైన్ పెట్టారు, చాలా అందంగా ఉంది. నీళ్ళన్నీ చూడండి చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎవరో ఆ పిల్లోడు ఆడికి దిగి నీళ్లతో కడుక్కుంటున్నాడు లోపలికి. తాగే నీళ్లు కాదు కానీ ఏవో మరి ఇంతెత్తు ఎక్కగలమా లేదా మెట్లు మరి తెలియదు, చూద్దాము. రోమన్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. ఒక పక్కనేమో ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. మరి ఇన్ని మెట్లు ఎక్కి పైకి పోయి చూద్దాం అసలు ఏంటి పరిస్థితి ఏముందనేది. ఇటలీ అంటే రొమాంటిక్ సిటీ అంట, చాలా చాలా అందమైన దేశము. ఇక్కడ చూడండి ఇలాంటి బిల్డింగుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు. అక్కడ చూడండి బాల్కనీ ఎట్లుందో పైన.
వీళ్ళు మనుషుల కంటే బట్టలు బాగున్నాయి వీళ్ళు వేసుకునేటి. ఇంకా యూరోప్ అంటే ప్యారిస్ అంటే ఇంకా ఫ్యాషన్ సిటీ కాబట్టి. ఇంకా ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర నుంచి ఇలాగా చిన్నగా తిప్పి ఇట్లా పైకి మెట్లు ఎక్కుంటా పోదాము. అక్కడ ఏందో ఉంది పిజ్జా ఏదో అని ఉంది దాని పేరు. ఇంకా కష్టపడి మొదటి మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చినాను. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది. ఇంకా ఇటు పక్క నుంచి ఇలాగా చూస్తే ఇంకా ఇక్కడ చాలా ఎత్తుంది, చాలా పైకి పోవాలా. ఇంకా ఇక్కడ ఇంకా పై లెవెల్ కి వచ్చినాను. ఈ పై లెవెల్ నుంచి చూస్తే ఓయమ్మా ఎంత డౌన్ లో ఉంది. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇటు పక్కన చూస్తే ఇదిగో ఇదేదో పెద్ద కన్స్ట్రక్షన్ అంతా వీళ్ళ భాషలో రాశారు, ఇటాలియన్ లో రాశారు, మనకు అర్థం కాదు. ఈ వీధి చూడండి ఎట్లుందో. ఇటలీలో వీధులన్నీ కూడా సేమ్ ఇట్లే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇండ్లన్నీ సుమారుగా ఒక 4-5 అంతస్తులు ఉన్నాయి. ఎక్కడ చూసినా హోటల్, అన్ని చిన్న చిన్న హోటల్. ఇట్లా ఒక ఎంట్రన్స్ ఉంటది. ఎంట్రన్స్ లోపలికి పోతే ఆడ మళ్ళీ 4 హోటల్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్ లో ఒకటి, ఒక ఫ్లోర్ లో ఒకటి అట్లా. ఇక్కడ ప్యాంథియాన్ అనే దాని దగ్గరకు వచ్చినాము. ఇక్కడ బోరింగ్ మాదిరి పెట్టినారు. ఇక్కడ బ్యూటిఫుల్ గా వాటర్ ఫాల్స్ అన్ని ఉన్నాయి. అక్కడ దీని వెనకలే పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లోపలికి పోయి అసలు ఏముంది ఏంటి, వీటి చరిత్ర ఏంటి, ఈ కన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇంతమంది టూరిస్టులు ఏంటి చూడండి, కుప్పలు కుప్పలు ఉన్నారు. ఇక్కడ అంతా రోడ్డు పక్కనే రెస్టారెంట్లు వేసుకొని పిజ్జాలు పాస్తాలు అంతా తింటున్నారు. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అంతా పోయి చూద్దాం మొత్తము. రోమ్ అంటేనే సుమారుగా 2000 నుంచి 3000 సంవత్సరాల మధ్యలో ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రిజర్వ్ చేశారు. ఇక్కడ లోపలికి పోవాలంటే టికెట్ కొనుక్కోవాలంట. టికెట్ ఎంత ఉందో చూద్దాము. ఇవన్నీ కూడా రోమన్ ఆర్కిటెక్చర్ లో చాలా బ్యూటిఫుల్ గా పాలరాయిని వాడి చేశారు అంతా. ఇంకా ప్రతి సంస్కృతిలో పాములు ఏదో వింత వింత జీవులు అవన్నీ కూడా క్రియేట్ చేసి వాటి మీద మిత్తులు క్రియేట్ చేసి రకరకాలుగా ఊహించి ఏదేదో చేస్తుంటారు. వందల వేల మంది ఇక్కడంతా కూడా రోజు వచ్చిపోతుంటారు. ఈ ప్యాంథియాన్ అనేది సుమారుగా 22 BCE అంటే 2000 సుమారుగా 50 సంవత్సరాల క్రితము కట్టిన కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇదంతా కూడా లోపలికి పోయి ఏంటి చూద్దాం. టికెట్ ఎంత ఉందో అంతా కనుక్కుందాము. నాతో పాటు ప్రయాణించండి, నేను ఫీల్ అయినట్టే ఫీల్ కాండి, అంతా చూపిస్తాను. ఇంకా దీంట్లోకి పోవాలంటే టికెట్ కొనుక్కోవాలంటే ఒక పెద్ద లైన్ ఉంది. ఈ లైన్ సుమారుగా ఒక 10 నిమిషాలు పట్టేటట్టుంది. సుమారుగా 25 BCE లో కట్టిన ఈ ప్యాంథియాన్ అనే దానికి టికెట్ సుమారుగా 5 యూరోస్ అంటే సుమారుగా 400 రూపాయలు అనుకోండి. ఆ బయట పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఇక్కడ చూడండి లోపల ఆర్కిటెక్చర్ అంతా ఎట్లుందో. నేను చాలా కన్స్ట్రక్షన్స్ చూశాను కానీ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్, దీంట్లో పైన బొక్క పెట్టినారు, పెద్ద బొక్క. మరి అప్పుడంట పొగాకిగా ఇది వచ్చి మొత్తం అన్ని దేవుళ్ళకి కలిపి డెడికేట్ చేసినారంట. ప్రపంచంలో సుమారుగా 10,000 నుంచి 20,000 నుంచి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో తెలియదు కానీ అందరు కొట్టుకోకుండా అన్ని దేవుళ్ళకి కలిపి ఇది డెడికేట్ చేసినారంట. కానీ మనకు ఒక డౌట్ రావచ్చు, ఈ పెద్ద బొక్కలోంచి వాన పడితే ఎట్టా అని. ఈడ వాన పడితే కింద ఇట్లా పైపుల మాదిరిగా డ్రైన్ కావడానికి హోల్స్ ఉన్నాయంట, అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాయి. ఈ బండలన్నీ కొత్తగా వేసినట్టున్నారు, ఇవంతా కూడా రిపేర్ చేసి. ఇదంతా కూడా ఒరిజినల్ కన్స్ట్రక్షన్ చుట్టూ డీటెయిల్డ్ గా దగ్గర పోయి చూద్దాం అంతా. అప్పుడు ఇక్కడ జరిగే పొగంతా, అప్పుడు దేవుళ్ళకి అర్పించే బలులు అవి ఇవి వాటి పొగంతా పోవడానికని ఆ బొక్క కట్టినారు. రోమన్ ఆర్కిటెక్చర్ అంటే వీళ్ళు బాగా స్తంభాలు చేయడము, తర్వాత పెయింటింగ్లు గీయడము, వీళ్ళు వాడేదంతా రాయి అనమాట. బేసికల్ గా రాయితో, ఉదాహరణకి ఇదేమో పాలరాయితో చేసినారు. తర్వాత పెయింటింగ్స్ చూడండి, పెయింటింగ్స్ గీసినారు. దగ్గర నుంచి చూద్దాము. పెయింటింగ్ లో కూడా చాలా మాస్టరింగ్ ఉన్నట్టుంది, బాగా చాలా డీటెయిల్డ్ గా. అసలు ఎక్కడా ఇది పెయింట్ అని కనపడకుండా మనకి ఇప్పుడు వేళ్ళే తిరగడం లేదు, వేళ్ళు వాడడం లేదు కాబట్టి. అసలు అప్పట్లోనే చూడండి 2000 సుమారుగా 50 సంవత్సరాల క్రితమే ఇదంతా ప్లాన్ చేసి ఇదంతా చేయాలంటే చాలా టెక్నాలజీ ఉండాలి అంతా. వీళ్ళు వాడిన రాయి అంతా కూడా మార్బుల్ రాయి. ఇదేమో మార్బుల్ రాయి మాదిరి ఉంది, తర్వాత ఇదేమో గ్రానైట్ రాయి మాదిరి ఉంది. తర్వాత ఈ స్తంభాలన్నీ కూడా గ్రానైట్ తో చేశారు, ఈ నల్లవి. తర్వాత అవేమో అది కూడా గ్రానైట్ రాయి, ఆ పిల్లర్ కూడా. అప్పట్లో అసలు ఏమీ లేకుండా గానీ ఇప్పుడు మిషన్ తో పెట్టి కొట్టినా గానీ ఇంత ఫినిషింగ్ వస్తది. కానీ అప్పట్లో చూడండి ఈ స్తంభము, ఒకటే స్తంభము పై వరకు ఎంత ఉంటది, ఒక 30 అడుగుల స్తంభము, ఇంత పెద్దది రాయి. అసలు ఎట్లా ఫినిష్ చేసినారు, ఎట్లా నిలబెట్టినారు. రాళ్లలోనే కాదు వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఈ మెటల్ చూడండి ఇది ఎట్లా చేసినారు. ఈ మెటల్ ది ఒక పిల్లర్ మాదిరిగా ఏదో చేశారు కాళ్ళు పెట్టి. దీని డీటెయిల్స్ చూడండి ఎట్లున్నాయో. భూమిలో నుంచి మెటల్ తీసి దాన్ని ఇట్లా మౌల్డ్ చేయడము, అచ్చులు వేసి చేయడం అనేది చాలా ఎక్స్పర్టీస్ ఉన్నట్టున్నాయి వీళ్ళకి. ఇంకా ఊరికనే ఇట్లా స్తంభాలు ఈజీగానే కొట్టచ్చు ఏదో ఒకటి చేసి. ఇది చూడండి, ఇంకా వీళ్ళు స్టాచ్యూస్ లో కూడా మాస్టర్స్ అన్నమాట. చాలా డీటెయిల్డ్ గా స్టాచ్యూస్, ఎస్పెషల్లీ ఫేస్ లు అయితే దగ్గర నుంచి చూస్తే మొహం చేయాలన్నా లేకపోతే పెన్సిల్ తో గీయాలన్నా గానీ చాలా కష్టము. ముక్కు దగ్గర, కళ్ళ దగ్గర, నోటి దగ్గర పోతది. అట్టాటిది మనం శిల్పము రాయిలో నుంచి ఇట్లా కొట్టాలంటే చూడండి ఎటుందో పరిస్థితి.
పరిస్థితి. తర్వాత బట్టలు చూడండి, కింద బట్టల ఫోల్డింగ్స్ అంతా కూడా ఎట్లా చేశారో. ఇట్లా చూసినట్లయితే భూమిలో ఎన్ని రకాల రంగురంగుల రాళ్లు దొరుకుతాయి చూడండి. ఈ కింద ఉండేటి అంటే కొత్తగా వేసినట్లే, కానీ అయినా కానీ ఇవి కూడా బండలే. అవి తర్వాత ఆ కలరు, తర్వాత కొంచెం నల్ల కలర్ గ్రానైట్, తర్వాత ఈ తెల్ల కలర్ గ్రానైట్, తర్వాత ఈ ఎర్ర కలర్ గ్రానైట్. ఏమో ఎన్ని కూడా మొత్తం ఈ రాళ్ళన్నీ కూడా భూమిలోంచి దొరికేటివే. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ వీళ్ళు ఇటుకలు తయారు చేసి మధ్యలో సిమెంట్ తయారు చేయడం నేర్చుకున్నారు. సిమెంట్ అంటే ఇప్పుడు మాదిరిగా ఆంధ్ర సిమెంట్, పాణ్యం సిమెంట్ కాదు. వీళ్ళు భూమిలో దొరికే వాల్కానిక్ యాష్ ని, తర్వాత సున్నాన్ని, తర్వాత బంకమట్టిని అంతా కలిపి బ్రిక్స్ చేయడము, తర్వాత మధ్యలో ఆ సిమెంట్ మాదిరిగా జిగురు పదార్థం చేయడం నేర్చుకున్నారు. ఇంకా ఈ ప్రదేశంలో ప్రశాంతంగా ఆస్వాదించడానికని కొన్ని చైర్లు వేసి పెట్టినారు. జనాలు రిలాక్స్ అవుతా ఉన్నారు. ఇక్కడ మెయిన్ ప్లేస్ మాదిరిగా ఉంది, సెంటర్ ప్లేస్. అక్కడేమో ఒక స్టాచ్యూ ఉంది. ప్రపంచంలో రకరకాల కల్చర్స్, రకరకాల కన్స్ట్రక్షన్స్, రకరకాల ఆర్కిటెక్చర్స్, రకరకాల సంస్కృతులు, సాంప్రదాయాలు చూస్తే మనము ఏదో చిన్న గుడ్డు లాంటి దాంట్లో బ్రతకకుండా మనకి చాలా ఐడియా వస్తుంది అనమాట. బ్రాడ్ సెన్స్ వస్తుంది. మనం అన్ని అర్థం చేసుకోవడానికి అసలు ఏం జరుగుతుంది. మనం ఒక్కరమే కాదు భూమి మీద ఉండేది, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికి వాళ్ళ భాష ఉంటుంది, వాళ్ళ ఊరు ఉంటుంది, కల్చర్ ఉంటుంది. ఇంకా ఇది సెంటర్ ప్లేస్ అయితే ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ లో 2 స్తంభాలు, వాటి మధ్యలో స్టాచ్యూస్ అట్లా పెడతా వచ్చినారు. తర్వాత ఇదొక మెయిన్ ప్లేస్ మాదిరిగా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏదో మధ్యలో ఆల్టర్స్ మాదిరిగా ఇప్పుడంతా బల్లులు, గిల్లులు, దేవుళ్ళు కథలంతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంతా ఏదేదో రకరకాలు పెట్టారు. తర్వాత ఇక్కడ ఆడమ బొమ్మ చూడండి, బాగుంది. ఇక్కడేమో మన కొత్తగా ఈ మోడర్న్ డేస్ లో ఇవన్నీ అమ్ముతున్నారు, ఏదో సూనియర్స్ మాదిరిగా. ఈ శిల్పం చూడండి ఎంత స్మూత్ గా, అసలు పాలిషింగ్ అంతా కూడా ఎంత డీటెయిల్డ్ గా ఉందో. ఇక్కడేమో ఇది గ్రాండ్ ఏరియా ఉన్నట్టుంది బా. ఇక్కడ పెయింటింగ్స్ అంతా బాగున్నాయి, బ్యూటిఫుల్ గా. మధ్యలో శిల్పాలు కూడా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఎడమ చేతి పక్కనేమో శిల్పం మాదిరిగా కాకుండా 3 డైమెన్షన్ లో ప్రొజెక్షన్ మాదిరిగా చేసినారు. మరి ఇది రాయా డైరెక్ట్ గా, లేకపోతే మట్టి గిట్టితో క్లే దాంతో చేసినారు, అర్థం కావడం లేదు. తర్వాత ఇక్కడ చూస్తేనేమో చాలా అందమైన పెయింటింగ్ వేసినారు. అసలు ఆ రంగులు అవన్నీ చేయడము, భూమిలోంచి తీసి వాటిని ప్రాసెస్ చేసి ఏ రంగు అయితే పర్మనెంట్ గా ఉంటది అనేది కనుక్కోవడం అనేది కూడా చాలా గ్రేట్. ఇంకా తర్వాత ఇక్కడ చూసినట్లయితే పెద్ద రాజు ఉన్నట్టున్నాడు, ముందు పక్కనేమో పిల్లరాజు ఉన్నట్టున్నాడు. శిల్పం చాలా డీటెయిల్డ్ గా ఉంది. వీళ్ళు శిల్పానికి ఉండే బట్టలు మాత్రము చాలా ఫోల్డ్స్ వేసి చాలా కాంప్లెక్స్ గా చేసినారు బా, చాలా కష్టం. ఇంకా దీనికి ఇటు పక్కన అయితే దేనిపైన ఆర్ట్ వర్క్ వేసారో మరి, అది రాయా లేకపోతే క్యాన్వాసా లేకపోతే బ్రిక్స్ మీద వేసినారా. యూట్యూబ్, సెల్ ఫోన్ వచ్చినాక ఇంకా చేతిలో ఏం కలర్ లేకుండా పోయినాయి మనకు. కనీసం సిగ్నేచర్ పెట్టే రోజులు కూడా పోయినాయి. నేను బ్యాంక్ కి పోయినప్పుడల్లా నా సిగ్నేచర్ రోజు ఒక విధంగా ఉంటది, వాళ్ళేమో రోజు అది అప్డేట్ చేయాలా నీ సిగ్నేచర్ అంటారు. అప్పట్లో ఉన్న సమయం అంతా ఇంకేం చేస్తారు, అందుకనే కళల్లో చాలా ప్రావీణ్యము సంపాదించారు. ఇంకా మనం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్తంభాలు ఉన్నాయి. స్తంభాలు అంటే సన్నాసతగా స్తంభాలు కాదు. ఇది పోయి చూద్దాము. ఈ స్తంభాల గురించి నాకైతే అర్థం కావడం లేదు, మీకు అర్థమైతే చెప్పండి. అంటే ఇది చూడండి, కనీసము ఒక 3 చుట్టుపక్కల కరుచుకుంటే ఎంత పెద్దగా ఉంటుందో అంత ఉంది డయామీటర్. తర్వాత ఇంకా ఎత్తు అయితే సుమారుగా 4 అంతస్తుల ఎత్తుంది, అంటే 40 అడుగుల ఎత్తుంది. ఒకటే స్తంభం గ్రానైట్ రాయి భూమిలోంచి కొట్టి దీన్ని మొత్తము గుండ్రగా చేసి నిలబెట్టినారు. ఎట్ట నిలబెట్టినారు అసలు, గుండ్రగా చేయడం, పాలిష్ కూడా చూడండి. అసలు దీని ట్రాన్స్పోర్టేషన్, దీన్ని ఎరెక్షన్, మెయిన్ గా నిలబెట్టడం అనేది ఈ స్తంభాన్ని ఎంత కష్టము. దీని ఫినిషింగ్ చూడండి, ఒట్టి రాయిగా ఉన్నప్పుడు ఎట్లునిందో. వాళ్ళు చేసిన ఫినిషింగ్ ఇక్కడ స్మూత్ ఫినిషింగ్ పోయింది ఇక్కడ కింద. కాబట్టి లోపల ఇటు ఉన్నదాన్ని మరి ఏమేసి గీకినారో ఏమో, మరి ఏం మిషనరీ వాడినారు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఇంత పెద్ద రాయిని నిలబెట్టడం అనేది. క్రెయిన్స్ గీన్స్ లేవు కదా, దీనికి తాళ్ళు గీళ్ళు కట్టి ఆడ పైన నుంచి చిన్నగా లాక్కుంటా పండబెట్టిన స్తంభాన్ని ఇప్పుడు మనం రాకెట్ నిలబెట్టినట్టు నిలబెట్టాలంటే ఈ కింద కూడా గ్రిప్ ఉండాలి, లేకపోతే కిందిది జారిపోతుంది. కాబట్టి చాలా కాంప్లెక్స్ గా ఉంది, చాలా పెద్ద స్తంభాలు. ఈ ప్యాంథియాన్ అనే బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ దాంట్లో ఇలాంటి గుండ్రటి స్తంభాలేమో 16 స్తంభాలు ఉన్నాయి. ఇంకా రూఫ్ చూస్తే ఇటుకలు ఉన్నట్టున్నాయి, అక్కడ వుడ్ పెట్టి ఇటుకలు పెట్టారు. ఇంకా ఈ డోర్ కూడా చూడండి, అసలు భీకరంగా ఉంది. చాలా సుమారుగా 30 అడుగులు ఎత్తున్నట్టుంది డోర్. మెటల్ పీస్, ఒకటే మెటల్ పీస్ తో చేసినారు కింద నుంచి పై వరకు. ఇంకా పిల్లర్ కి పై బాగాన రాయిలోనే అంత చెక్కినారు ఆర్ట్ వర్క్ అంతా. ఇంకా ఈ ప్రదేశం అంతా ఎంత వైబ్రెంట్ గా ఉందంటే ఇక్కడ చూడండి గుర్రాలు కూడా ఉన్నాయి. గుర్రాలు, పిల్లలు, జంతువుని మనం పెద్ద జంతువు అంటే బర్రెని చూస్తాం,
గుర్రము, దానికంటే పెద్దది గుర్రము. కొట్టిందంటే దుమ్ము లేసిపోతుంది. కళ్ళకి గంతలు కట్టినారు అట్ట ఇట్ట చూడకుండా, భయపడకుండా. ఇటలీ ప్రేమికులకి చాలా ఫేమస్, చాలా అందమైన ప్రదేశము ఇటలీ అంటే. ఈ గుర్రము మా ముక్కులో ఏలు పెడుతుంది. ఇది తినేదట్టుంది వీళ్ళని, పిల్లలని. బండిలో కూర్చొని పోవడం ఈజీనే గాని జంతువుల్ని తాకాలంటే దమ్ము ఉండాలా. దమ్ము లేకుంటే మనం బర్రెను దాకలేము, కుక్కను దాకలేము. నేనైతే ఏ జంతువును దాకలేను, కుక్కను కూడా దాకలేను. ఇది చూడండి గుర్రాన్ని. ఎప్పుడో చాలా రోజుల నుంచి నాకు గుర్రం మీద సవారీ చేయాలని ఆశ ఉండింది. సవారీ అంటే ఏదో మగధీరలో పోయినట్టు కాదు, ఊరికనే ఒకసారి ఎక్కాలా, ఏదో జీవి పైన కూర్చోవాలా అని ఉండింది. గానీ ఒకసారి ఇదిలిచ్చిందంటే ఇటు పైకి లేచిందంటే కింద పడతాము, ఇంకా అయిపోతుంది జీవితం. కాబట్టి ఆ ఐడియాని మానుకున్నాను. ఇంకా ఇక్కడ ఔటర్ వాల్స్ చూసినట్టయితే మొత్తం బ్రిక్స్ తోనే కట్టేసినారు. రోమన్స్ ఇలాంటి స్టాచ్యూస్ చెక్కడంలో చాలా ప్రాముఖ్యులు. ఈ బిల్డింగ్ ఏదో కొండారెడ్డి బుర్జు మాదిరిగా ఉంది చూడడానికి. ఇదేదో ఇక్కడ మ్యూజియం ఉన్నట్టుంది. మ్యూజియం లోపలికి పోతే కుదరదు, చాలా టైం అయిపోతుంది. రోమ్ సిటీ చాలా హిస్టారిక్ సిటీ. ఇంకా ఇక్కడ పోయే దారిలోనే ఒక నది పాడుతుంది బ్యూటిఫుల్ గా. ఫోర్ గ్రౌండ్ లో పచ్చటి గడ్డి, బ్రిడ్జి కింద నీళ్లు పాడుతున్నాయి. ఆ వెనక పక్కన బ్యాక్గ్రౌండ్ లో బిల్డింగ్స్ ఉన్నాయి. అందరు జోరుగా పోతున్నారు. ఈ విచిత్రమైన చెట్లు రోమ్ లోనే చూశాను, గొడుగులు మాదిరిగా ఉన్నాయి. ఈ స్క్వేర్ ఎందుకు అంత ఫేమస్ అనేది ఎంత పోయి చూద్దాము. ఇంత పెద్ద పెద్ద కారిడార్లు కట్టుకున్నారు చూడండి వీళ్ళు ఎంజాయ్ చేయడానికి. రోమ్ లోని ప్రదేశాలన్నీ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. ఇంకా ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్ద ప్లేస్ ఇది. ఇదేమో కొంచెం మోడర్న్ బిల్డింగ్ మాదిరిగా ఉంది, అదేమో పాతదే ఉన్నట్టుంది. తర్వాత అక్కడ మెయిన్ బిల్డింగ్ అది ఉంది, అది పోయి చూద్దాము. తర్వాత ఇక్కడంతా కూడా వాటర్ ఫౌంటైన్స్ అన్ని ఉన్నాయి, అవి కూడా పోయి చూద్దాము. ఈ ఆవరణం చూడండి ఎంత పెద్దగా ఉందో. సుమారుగా ఇక్కడ నుంచి చూసినట్లయితే చిన్నగా తిప్పుతాను మీకు కళ్ళు తిరగకుండా. ఇది 0.5x లో ఉంది కాబట్టి వైడ్ యాంగిల్ లో. ఇటు పక్క చూస్తే ఓని 1 కిలోమీటర్ దూరం వరకు ఉంది. ఇట్లా వీళ్ళ భాష ఇటాలియన్ భాష అనమాట. స్పెల్లింగ్ చూడండి ఎటుందో, పోలీజియా అంట. ఇంకా రోమ్ అంటే ఇంకా ఏడ చూసినా గానీ స్తంభాలే ఉన్నాయి తుక్కుగా. ఇది లోపలికి పోవడానికి లేకుండా మూసేసినారు. పెద్ద పెద్ద స్తంభాలు ఉన్న పెద్ద బిల్డింగ్ ఇది. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కట్టారు. ఇంకా అప్పట్లో స్తంభాలు అంత దగ్గర పెడితే గానీ ఇంకా పైన స్లాబ్ నిలబడే ఛాన్స్ లేదు కాబట్టి స్తంభాలన్నీ కూడా దగ్గర పెట్టి వాటి పైన ఇటుకలు, మార్బుల్, గ్రానైట్ వాడి ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా ఒట్టిగా జనాలు లేకుంటే బోరింగ్ గా ఉంటది. జనాలు ఎక్కడుంటే అక్కడే బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది చూడండి పైన అయితే ఇంకా స్టాచ్యూలు ఎన్ని ఉన్నాయో, తుక్కున్నాయి స్టాచ్యూలు కూడా. ఈ కన్స్ట్రక్షన్ దీని పేరు అలెగ్జాండర్ 7 పాయింట్ మ్యాక్స్ అని రాసింది అక్కడ. దీని పేరు బెర్నీని ఫౌంటైన్ అంట. సుమారుగా 1600 ప్రాంతంలో ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆయనకి గుర్తుగా ఇది కట్టారు. ఇంకా ఇక్కడ ఒక కళాఖండం పెట్టారు చూడండి, మెటల్ తో చేసింది. ఈ పడవలో ఎంత మంది ఇరుక్కొని పోతున్నారు చూడండి జనాలు, చిన్న పిల్లల్ని వేసుకొని. కూర్చొని పోయేదానికి స్థలం లేక ఎంత క్రౌడెడ్ గా, పిల్లులతో సహా, పిల్లులు, కుక్కలు, సూట్ కేసులు, ఆడోళ్ళు, మగోళ్ళు పాల బాటిల్ పట్టుకొని ఈ చిన్న పడవలో ఎంత మంది క్రిక్కిరిసిపోతున్నా. ఇక్కడ రకరకాల ఈవెంట్స్ జరిగినప్పుడు కూర్చోవడానికి అంతా కూడా ఇక్కడ చైర్లు వేసినారు. చాలా ప్రస్తుతానికైతే మూసేసినారు, ఏం లేదు కాబట్టి. ఇంగ్లీష్ మాదిరిగా ఉంటుంది కానీ ఇన్ హానరమ్ ప్రిన్సిపిస్ అపోస్ట్ పల్విస్ వి బ్రవస్ రోమన్ వస్ అందర్ 0.47. అక్కడ ఒక గడియారం పెట్టినారు, రకరకాల స్టాచ్యూస్ ఉన్నాయి, గంట ఉంది. ఇదిగో ఈ సెంటర్ పాయింట్ లో నిల్చొని మొత్తం వ్యూ చూస్తే చూడండి ఎట్లుందో. కాంప్లెక్స్ లో ఎంత మంది ఉన్నా గానీ ఏమి జనాలు లేనట్టే ఉంది. గానీ నాకు తెలిసి కనీసం 1,00,000 మంది ఉంటారు అనుకుంటా ఇక్కడ. ఓయమ్మ, దీంట్లోకి పోదామంటే చూడండి లైన్లు ఎంత ఉన్నాయో. అక్కడి నుంచి కొల్లలు వంకర్లు టింకర్లు తిరిగి ఆడి నుంచి అక్కడి నుంచి ఓయమ్మ ఆడి వరకు ఉన్నాయి. ఇది రివర్ ఆఫ్ 4 ఫౌంటైన్స్ అంట. ఈ బెల్లు గంట కొడతా అంటే ఏం వినపడడం లేదు నేను మాట్లాడేది. అందమైన ప్రదేశం అంటే ఇట గంటలు కొడితే వాళ్ళు ఉంటది. గంగా నది, తర్వాత ఇంకా ఆఫ్రికా నది, తర్వాత అమెరికా నది అన్ని కలిపి 4 నదులై కలిపి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి చూద్దాము డీటెయిల్డ్ గా. రోమ్ లో ఇలాగా వాటర్ ఫౌంటైన్స్, తర్వాత ఇట్లాంటి స్క్వేర్స్ చాలా ఉంటాయి అన్నమాట. చాలా స్థలం వదిలిపెట్టి కింద ఈ విధంగా చిన్న చిన్న బ్లాక్స్ మాదిరిగా ఈ గ్రానైట్ రాయి అంతా పెట్టి చాలా అందంగా తయారు చేసినారు. ఇక్కడ చూసినట్టయితే ఇదంతా బిత్తలై ఉంటాయి. ఇక్కడ చాలా స్టాచ్యూస్ అంతా కూడా. ఈయనెవరో ఒక ఆయన బట్టలు లేకుండా కూర్చొని ఉన్నాడు, కాకపోతే దాచిపెట్టినారు అక్కడ కనపడకుండా. ఇంకా తర్వాత ఇంకా ఈడ చూసినట్టయితే మధ్యలో ఇట్లా హోల్ మాదిరిగా పెట్టినారు అటుపక్కకి. ఈ ముందరికి పోయి చూద్దాము. కిందేమో మొసళ్ళు, చేపలు ఏంటంటే పోతా ఉన్నాయి కింద. 4 ఖండాల్లో ఉన్న 4 పెద్ద
రివర్స్ గురించి కట్టారంట. ఇక్కడ ఒక గుర్రం పెట్టారు, కాకపోతే ఎక్కడ ఏం రాయలేదు ఇక్కడ ఏది రిప్రజెంటింగ్ వాట్ అని. ఇంకా ఈ స్క్వేర్ లో మొత్తం 3 ఫౌంటైన్లు ఉన్నాయి. అక్కడ అటుపక్క ఒకటి, మధ్యలో ఒకటి, ఇటుపక్క ఒకటి. ఆయన ఎవరో ఒంటికి వస్తున్నట్టుంది. ఆ ముందుకు పోయి చూద్దాము ఏం చేస్తున్నాడు. నీళ్లు పడుతున్నాయి కాళ్ళ మధ్యలో చేప పట్టుకొని చేప నోట్లోంచి నీళ్లు వస్తున్నాయి. అరే ఓపెన్ చేసే పెట్టినారు బాగా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్ అని వీళ్ళేమి అన్ని ఓపెన్ గానే పెట్టినారు, మూసిపెట్టలేదు. కొన్ని దేశాల్లో చాలా కన్సర్వేటివ్ గా ఉంటారు, మొహాలే చూపిరు. కొన్ని దేశాల్లో అయితే ఇది చూడండి ఎట్ట పెట్టినారు, రచ్చ రచ్చ. ఇటలీలో పందిని చూడండి అట్టే కాల్చి పెట్టినారు మొత్తము. ఇది పైనంతా కూడా బొచ్చు వీకి. మనలాంటి నల్ల పందులు కాదు, తెల్ల పందులు. పంది అనుకోండి ఏమైనా గానీ బాగా ముక్కలు కోస్తున్నారు. కోసి బ్రెడ్ శాండ్విచ్ మధ్యలో పెట్టారు. ఇంకా అక్కడైతే పంది నోట్లో టమాటా పెట్టి దీన్ని బేక్ చేసినారు మొత్తం. ఇంకా రోడ్డు మీదకే కొన్ని ఐస్ క్రీమ్ షాపులు ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నారు. థ్యాంక్ యూ హియర్. ఇక్కడ ఐస్ క్రీమ్ సుమారుగా $2.50 అంట. 2 స్కూపులు పెట్టారు. సో పర్వాలేదు, చీపే. కాఫీ వదిలేసి ఐస్ క్రీమ్ తీసుకున్నాను. బాగుంది ఇట్లా ఐస్ క్రీమ్ తింటూ. అదే కాక ఈ చిన్న సందుల్లో బాగా నీడుంది చల్లగా. ఇలాంటి ఎన్విరాన్మెంట్ అంతా నాకు తెగ నచ్చేసింది. రెస్టారెంట్లు, సందులు, మంచి ఆర్కిటెక్చర్. ఏదో బిల్డింగ్ ఉంది, ఇది పోయి చూద్దాం ఏంటో లోపలికి పోయి. ఇంకా చుట్టూ కొన్ని బెంచ్లు కూడా వేసినారు కూర్చొని ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ సాయంకాలం వేళ అయితే అప్పట్లో చూడండి ఇది కట్టింది సుమారుగా 1650 అట్లా సంవత్సరాలు కట్టినారంట. మరి పాత కట్టడం ఏం కాదు ఇది. పాత కట్టడం కాదు అంటే మీకు ఎంత పాతదైతే ఎగ్జైటింగ్ గా ఉంటుందో తెలియదు కానీ కొంతమందికి 100 సంవత్సరాల క్రితం అబ్బా 100 సంవత్సరాల క్రితం అంటారు. ఇంకొంతమంది అయితే 2000 సంవత్సరం క్రితం అయితే అబ్బా అంటారు. నేనైతే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటేనే నాకు ఎగ్జైట్మెంట్ ఉంటది. ఇంకా వాయిస్ తగ్గించినాను ఇక్కడ లోపల. అర్సద్దు వీడియో ఆపే అన్నారు, కానీ లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఫోటోలు వీడియోలు తీస్తానే ఉన్నారు. దీని లోపలంతా చాలా అందమైన ఆర్కిటెక్చర్ ఉంది. మొత్తం చూద్దాము. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చూడడానికి కూడా బాగా బెంచ్లు అంతా వేసినారు. ఏమైపోయినా ఈ చేతి కళలన్నీ కూడా ఇప్పుడు చేతులతో ఏం చేస్తున్నారో జనాలు. కానీ అప్పట్లో చూడండి ఎంత బాగా చెక్కినారో. ఇదంతా కూడా చూడండి ఎంత కాంప్లెక్స్ గా ఉందో. ఇక్కడ శిల్పాలన్నీ కూడా గ్రానైట్ రాయి, పాలరాయితో చేసినారు. బంగారు వర్ణంతో పూతేసారంతా. ఇంకా తల పైకెత్తి పైన ఉండే డోమును చూస్తే ఫుల్ గా ఆర్ట్ వర్క్ వేసారు. మొత్తం పెయింటింగ్ అంతా ఫ్లాట్ దాని మీద ఆర్ట్ వేయడం కొంచెం ఈజీ, కానీ ఇది చూడండి ఫుల్ కరువు దాని మీద వేశారు. రోమన్ ఆర్కిటెక్చర్ అంతట్లో కూడా బట్టలు లేని బొమ్మలు, ఏదో గాల్లో అట్లా తేలుతా అన్నట్టు చాలా ఉంటాయి. లోపల డీటెయిల్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఇది చూడండి అబ్బబ్బబ్బా ఎంత కాంప్లెక్స్ ఉందో. ఒకటే రాయి మీద రకరకాల బొమ్మలు ఇట్లా పొడుచుకొని వచ్చినట్టు బయటికి 3 డైమెన్షన్ లో. అది కూడా మళ్ళా కరువు దాని మీద కొట్టినారు బాగా. ఇటలీ దేశంలో రోమ్ అనే మహానగరంలో లోకల్ గా తిరగాలంటే ఇట్లా బస్సుల్లో పోవచ్చు. తర్వాత వేరే సిటీలకు పోవాలంటే ఇక్కడ నేపిల్స్, ఫ్లోరెన్స్ అని ఉన్నాయి. వాటికి పోవాలంటే ఈ మెట్రో టెర్మినల్ ఉంది. దీని లోపలికి పోయి అంతా చూద్దాం ఎట్టుందో. రోమ్ చాలా పాపులర్ డెస్టినేషన్. ఇక్కడ నుంచి మెట్రో ట్రైన్ ఉంది. వీళ్ళది పేర్లు విచిత్రంగా ఉంటాయి. రోమా టర్మినీ అంట. టర్మినల్ బదులు టర్మినీ అన్నారు. సో అన్ని కట్ చేసేస్తారనమాట చాలా మటుకు. ఇదంతా సుమారుగా ఎయిర్పోర్ట్ పైన ఉన్నట్టు. ఇది టికెట్లు కొనడానికి ఏం దిక్కు తెలియదు. ఇదంతా చూడండి వీళ్ళ భాష. ఇంకా ఎవరు మనకి హెల్ప్ చేయలేరనమాట. తుక్కు ఉందంతా. సో ఇక్కడికి వెళ్ళి టికెట్ కొనుక్కుందాము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, వీళ్ళని అడగచ్చు మనం ఎక్కడికి పోవాలా ఏంటని. తర్వాత టికెట్ కొనాలంటే అక్కడ మిషన్లు ఉన్నాయి, మిషన్ల దగ్గరికి పోవాలి. ఇదిగో ఈ ఎర్ర మిషన్ల దగ్గర పోయి నేను ట్రై చేశాను. క్రెడిట్ కార్డులు పెడితే పనిచేయలేదు. నా దగ్గర యూరోస్ లేవు, డాలర్స్ ఉన్నాయి, కానీ ఇది డాలర్స్ తీసుకోదు. 2 క్రెడిట్ కార్డులు పెట్టినాను, 2 ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయినాయి. మనం వేరే దేశానికి వచ్చినప్పుడు బ్లాక్ చేసేస్తారు. ఇంకెట్టరా దేవుడా. ఇంకా నేను ఈ నేపిల్స్ అనే సిటీకి సుమారు 1:10 నిమిషాలు ఉంది. దానికి 50 యూరోస్ అవుతాయంట. అందుకని ఇక్కడ చేంజ్ అని ఉంది, ఎక్స్చేంజ్ ఉంది. ఇక్కడికి వచ్చి డాలర్లు ఇచ్చినా గానీ ఇస్తారు. నా దగ్గర డాలర్లు కూడా సఫిషియెంట్ గా లేవు. పోవడానికి 50, రావడానికి 50 కావాలి. కాకపోతే క్రెడిట్ కార్డు పెడితే క్యాష్ బ్యాక్ మాదిరిగా వచ్చింది. తర్వాత డబ్బులు తీసుకుపోయి ఈ మిషన్లలో పెట్టి టికెట్ కొనుక్కున్నాను. ఇది ఎయిర్పోర్ట్ కంటే టూ మచ్ గా ఉంది. జనాలు టూ మచ్ పీపుల్ ట్రావెలింగ్. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద సూట్ కేసులు వేసుకొని అటు ఇటు పోయే వాళ్ళు, వచ్చే వాళ్ళు అంతా ఫుల్ టూరిస్టులు ఉన్నారు ఇక్కడ. ఎటు పక్క చూసిన ఇదంతా మెట్రో స్టేషన్. మెట్రో అంటే లోకల్ కాదు, లోకల్ కూడా అనుకుంటా అన్ని కలిపి. సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంట. ఆ ట్రైన్ ఎక్కి పోదాము, అంతా చూపిస్తాను ట్రైన్ లోపల అంత ఎటుంటదో. ఈ నేపిల్స్ అనే సిటీ సుమారుగా కారులో పోతే 2.5 గంట పడుతుంది. కాకపోతే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో అయితే 1.5 గంట పడుతుంది. టికెట్ వచ్చి $50 వన్ వే అనమాట. అంటే సుమారుగా 4,000 రూపాయలు. ఇంకా ఈ రైల్వే స్టేషన్ లో అంతా షాపులన్నీ కూడా అంతా ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టున్నాయి. రకరకాల షాపులు ఉన్నాయి. ఫ్యాన్సీ షాపులు, తర్వాత కాఫీ షాపులు, తిండి రెస్టారెంట్లు, కాస్మెటిక్ షాపులు, పర్ఫ్యూమ్ షాపులు,
టికెట్ కొనుక్కున్నా గానీ అసలు ఎక్కడ నా గేట్ ఎక్కడుంది, ప్లాట్ఫామ్ ఎక్కడుంది ఏం తెలియట్లేదు. ఈ రైల్వే స్టేషన్ లో మళ్ళా మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి, అప్ స్టేర్స్ డౌన్ స్టేర్స్ అంతా కూడా. ఇంకా ఎటు చూసినంత దూరం ఉన్నాయి అన్ని పక్కల. ఏం అమ్ముతున్నారు, ఏదో పెద్ద కజ్జికాయ మాదిరి పెట్టినారు, తర్వాత ఒక బరిటో మాదిరి పెట్టారు, తర్వాత పిజ్జాలు ఉన్నాయి, తర్వాత ఇదేదో బేగిల్ మాదిరి ఉంది, క్రొజాంట్ ఉంది, ఇవేంటివో తెలియదు మరి విచిత్రంగా ఉన్నాయి. క్రొచెంటౌన్ అంట, అరాన్సినో రాస్ అంట, తర్వాత అరాన్సినో పికోలో అంట, అరాన్సినో అంట. అసలు ఇది చూడండి, ఏం మనకి పేర్లు అర్థం కావు, దాని లోపల ఏముందో తెలియదు. సో ఇవి తిందామని అనుకున్నా గానీ దీని అన్నిట్లో కూడా పంది మాంసం ఉందంట. కాబట్టి వాళ్ళు ఎట్లా ముందే చెప్పినారు కొనుక్కోక ముందే. ఏదో గుండ్రగున్నాయి బాల్స్ బలున్నాయి ఎర్రగాని తిందాం అనుకున్నా గానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లలో రైల్వే స్టేషన్లలో నడిచేటప్పటికే ఓపిక అయిపోతుంది మనకి. ఇక్కడ కాఫీ కప్పులు అంతా షాపులు ఉన్నాయి కానీ మరి ఏం జరుగుతాయో ఏమో వీళ్ళకి. ఇంకా అంతా ఇంటర్నేషనల్ కాబట్టి అంత టాయిలెట్స్ గీలెట్స్ అంతా కూడా హైఫై ఉంటాయి. ఒంటికి ఫ్రీగా పోసుకుందామని వచ్చినా గానీ $1 కట్టాలంట సుమారుగా, అంటే 80 రూపాయలు. ఇక్కడ ఇంకొక షాప్ లేక వచ్చినాను, ఇక్కడ ఏమున్నాయో తినడానికి చూద్దాము. అంతా కూడా టర్కీ మీట్, తర్వాత పంది మాంసము ఉంటాయి ఎక్కువగా. చికెన్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. చూడండి ఇవన్నీ కూడా పోర్క్ అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్ లో మాదిరిగా ట్రైన్ లో కూడా ఇక్కడ గేట్లు ఎక్కడ ఉన్నాయని ఇక్కడ వేస్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ స్కాన్ చేసి మన బోర్డింగ్ పాస్ వెళ్ళడమే. అమ్మయ్య గేట్ ఓపెన్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అంట ఇది. అసలు ఈ ట్రైన్ కాదో తెలియదు మరి. ఇక్కడ ఏం దిక్కు తెలియడం లేదు అసలు. తుక్కు ఉన్నాయి ట్రైన్లు, పరిగెడుతున్నారు జనాలు. మన ట్రైన్ కి ఏమో లేట్ చేసినారు. ఎంత సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అంట, మరి ఎంత స్పీడ్ పోతాయో ఏమో తెలియదు కానీ మనుషులే కాదు కుక్కలు కూడా ప్రయాణం చేస్తున్నాయి ఇక్కడ. కుక్కల మాదిరిగా పిల్లలకు కూడా చైన్లు వేసినారు తప్పిపోకుండా. తుక్కుగా ట్రైన్లు వస్తున్నాయి పోతున్నాయి. ఇక్కడ కూడా ట్రైన్లు చాలా డిలే అవుతున్నాయి. 40 నిమిషాలు డిలే అయింది రావాల్సిన ట్రైన్. ఇంకా ట్రైన్ వచ్చేసింది. సీట్లు అన్ని కూడా అసైన్డ్ సీట్లు ఉన్నాయి. ఇక్కడికి కరెక్ట్ గా వస్తుందో రాదో చూద్దాము. కోచ్ నెంబర్ 5 అంట. ఆల్ రైట్. ఇంకా సీట్లు ఎక్కడున్నాయో ఎత్తుకోవాలి. ఇదే మొదటిసారి నేను అసలు ట్రైన్లు ఎక్కలేదు. గంటకి 200 కిలోమీటర్ల వేగంతో ఒక గంటలో దూసుకొని వచ్చింది రోమ్ నుంచి నేపిల్స్ కి. చాలా స్మూత్ గా వచ్చింది. డగడగా అని కొట్టలేదు ఎందుకో మరి. ఇంకా ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినాను. ఎక్కడికి పోవాలా, ఏమి చేయాలా, ఏమి చూడాలా, ఏమి చూపించాలా. నేపిల్స్ అనే సిటీకి వచ్చినాను. ఇక్కడ ఇప్పుడే మెట్రో రైలు దిగి వచ్చినాను. ఇక్కడ ఒక గంట ప్రయాణం చేసి రోమ్ నుంచి ట్రైన్ దుమ్ము లేపుకుంటా 200 కిలోమీటర్ల వేగంతో వచ్చింది గంటకు. ఒక గంట ప్రయాణము. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని కూడా చాలా వైబ్రెంట్ గా ఉంటాయి అనమాట. తిండి రెస్టారెంట్లు అన్ని చైర్లు అన్ని కూడా బయటనే వేసింటారు తినడానికి. వీళ్ళ తిండి చూద్దాం అసలు ఏమేమి తింటారు ఏంటి కథ. ఇక్కడ చాలా రెస్టారెంట్లలో వీళ్ళు పిజ్జాలు పాస్తాలు ఎక్కువ తింటారు. మెన్యూలో ఏమేమి ఉన్నాయి, వీళ్ళ తిండి ఏంది, మనం తినే తిండి ఏమన్నా ఉందా. అన్ని బ్రెడ్ ముక్కలు ఉన్నాయి. మొత్తం బ్రెడ్ లకి ఏంటేంటివో పూసినారు. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటియో బ్రెడ్ లకు పూసినారు. ఇక్కడ ఏదో కప్పుల్లో పెట్టినారు. ఇవన్నీ పేర్లు అయితే తెలియదు ఏంటి. అందంగా ఉన్నాయి కానీ వీటి పేర్లే అర్థం కావడం లేదు. అంతా రచ్చరంబోలా ఉంది. తర్వాత ఇక్కడ ఏదో కొన్ని బ్రెడ్ ముక్కలు, కొన్ని పండ్లు ఏదో పెట్టినారు. ఇక్కడ అడిగినాను, దీంట్లో అంతా కూడా అన్నిట్లో పందిది ఫ్యాట్ ఉంటదంట. అసలు లేనిది ఏమన్నా ఉందా అంటే ఇది ఈ పిజ్జా ఒక్కటి ఏదో ఉందంట. ఇంత పెద్ద రెస్టారెంట్ లాస్ట్ కింద పప్పా అంట ఇది దొరికింది. బ్రెడ్ ముక్క స్టైల్ గా వీళ్ళ మాదిరిగా బయట కూర్చొని ఇక్కడంతా చైర్లు వేసినారు. ఇక్కడ కూర్చొని తినొచ్చు. బయట తింటే స్టైల్ అనమాట. ఈ పప్పా పొట్టలో ఏముందో మరి తెలియదు కానీ చూద్దాము. పైనంతా కొంచెం తీయటి బ్రెడ్ ఉంది, లోపల ఏందో ఉన్నట్టుంది. మరి నాకు తిండి మీద పెద్ద క్రేజ్ లేదు. ఏదో ఒకటి బతకడానికని ఆకలి కాకుండా అట్లా ఏదో ఒకటి కొంచెం తినుకుంటూ పోతా ఉంటాను. దీని పొట్టలో ఏం లేదు, ఊరికనే స్వీట్ బ్రెడ్ మాదిరిగా ఉంది. అసలు ఇక్కడ చాలా మటుకు పంది మాంసం ఎక్కువ తినేటట్టున్నారు బా. ఇంకా ఇక్కడ ఏం చూడాలనేది ఒక పెద్ద మ్యాప్ ఆడ అమ్ముతున్నారు, టికెట్స్ టూర్స్ అని. ఈ మ్యాప్ ఫ్రీనే, ఇంకా ఇది పెట్టుకొని పోతా ఉన్నాడు చూసుకుంటా. ఇంకా బస్సులు ట్రైన్లు ఎక్కిపోవాలంటే చాలా టైం పడుతుంది. ట్యాక్సీ ఎక్కి వచ్చినాను. సుమారుగా అప్రాక్సిమేట్గా $10 అట్లా పెడితే, $10 నుంచి $20 పెడితే ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి ఒక 10 నిమిషాల దూరంలో పోవచ్చు. మెట్రో స్టేషన్ నుంచి ఫస్ట్ స్పాట్ రావడానికి €15 కట్టినాను. దాని బదులు €25 కడితే ఇదిగో ఇవన్నీ చాలా స్టాప్స్ ఉన్నాయి. ఇదిగో ఇలాంటి బస్సులు ఉన్నాయి. దీంట్లో ప్రశాంతంగా తిరగచ్చు.
కాబట్టి ఎప్పుడైనా ఈ బస్సే బెటర్. ఇన్ని కష్టాలు పడి తిరగడము చాలా కష్టము. నేపుల్స్ అనే సిటీలో ఇది చాలా ఫేమస్ క్యాజిల్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి దీని కథ అని. ఈ టూర్ గైడ్లు తీసుకుంటే వీళ్ళు ఎండలో పెట్టి నిలబెట్టి చెప్తా అంటారు. కొంచెం నీడలో పెట్టి చెప్పొచ్చు కదా. ఇదిగో ఇక్కడే నీడుంది ప్రశాంతంగా. ఇంకా దీనికి టికెట్ ఉందా లేదా? టికెట్ లేదేమో, ప్రస్తుతానికి మూసారంట. ఇక్కడ ఆన్లైన్ లో టికెట్ కొనుక్కోవాలంట. ఇంకో 10 నిమిషాల్లో ఓపెన్ చేస్తారంట. టూరిస్టులకి చాలా కష్టం చేస్తారు. ఇంకొక అర్ధగంటకు ఓపెన్ చేయడంట. అంతవరకు టికెట్లు అమ్మరంట. విచిత్రంగా ఉంటుంది ఇక్కడ. టూరిజం డెవలప్ చేయాలంటే చాలా కన్వీనియంట్ గా ఉండాలి. ఎప్పుడు వచ్చినా దెబ్బ కొనుక్కొని పోతాండేటట్టు ఉండాలి. ఇంకా ఈ క్యాజువల్ తో పంచాయతీ కుదరదని వెళ్ళిపోతున్నాను. అక్కడ బస్సు ఉంది, వేరే స్పాట్కి వెళ్ళిపోవాలి, టైం లేదు. ఈ మోడ్రన్ కాలంలో బతకాలంటే చాలా తెలిసిండాల. దీంట్లో 2 లైన్లు ఉన్నాయి, బ్లూ లైన్, రెడ్ లైన్ అని. ఒకట్లా ఏ బస్సు ఎక్కడికి పోతుందో తెలీదు. అంతా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. బస్సులు మాత్రం చూడడానికి బాగున్నాయి, బాగా నీట్ గా ఎర్రగా దగదగ మెరుస్తున్నాయి. 2 అంతస్తులు ఉన్నాయి. ఇక్కడ లైన్ లో నిలబడి హోప్ఫుల్లీ ఈ రూట్లలో అంతా పోయి అక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకొని పోదాం. ఇటలీ దేశంలో నేపుల్స్ అని ఒక పెద్ద సిటీ ఈ సముద్రపు అంచునే ఉంది. ఈ అందమైన సముద్రం మడి ఉండే ఈ బీచ్ అంతా కూడా చూద్దాము. ఇక్కడంతా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్లు ఉన్నాయి. ప్రతి బీచ్ దగ్గర ఇట్లా పెద్ద రాళ్ళు వేసింటారు. సముద్రపు నీళ్లు కోత కోసుకొని ఇట్లా లోపలికి రాకుండా. ఇదిగో ఇక్కడ కుడి చేతి పక్కన చూస్తే చూడండి, కొండ మీద ఇండ్లన్నీ కట్టినారు. మనకి మనీలాలో అక్కడ ఉంటాయి కదా, సిక్కింలో అట్లా కొండ మీద ఇండ్లు కడితే చాలా అందం వస్తుంది. ఒకదానిపైన ఒకటి వెనక పక్కన అన్ని కనిపిస్తుంటాయి కాబట్టి. ఇంకా ఈడ కొన్ని ప్రైవేట్ బోట్ టూర్లు, పబ్లిక్ బోట్ టూర్లు కూడా జరుగుతున్నాయి. అదిగో అక్కడేమో ఒకటి ఫేమస్ క్యాజిల్ అని ఉంది. ఆ క్యాజిల్ లోపలికి పోవాలంటే టైం లేదు, పోలేదు. ఇంకా ఈ సముద్రంలో వేసిన రాళ్ల మీదే జనాలంతా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఒకటి బీచ్ మాదిరి కూడా ఉంది. రాళ్లకి మధ్యలో అలలు తక్కువ వస్తాయి కాబట్టి జనాలు అక్కడ ఈత కొడతా ఉన్నారు బీచ్ దగ్గర. అందరికీ ప్రపంచం అంతా ట్రావెల్ చేయాలని చాలా కోరిక ఉంటది, కానీ ఓపిక ఉండాలా, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇంకా ఈ నేపుల్స్ అనే నగరం మధ్యలో ఇక్కడ ఏదో స్టాచ్యూ పెట్టినారు సర్కిల్ మాదిరిగా. ఇక్కడంతా కూడా సముద్రం పక్కనే ఉంది. ఇంక ఇక్కడ పిజ్జేరియా, పిజ్జా, పైజా అని ఇదే పేర్లు అన్ని కూడా పైజా. ఇంకా ఇక్కడ ఆడోళ్ళు మగోళ్ళు చెత్తగా సిగరెట్లు తాగుతున్నారు. ఇంకా ఇక్కడ చూడండి బోట్లన్నీ తుక్కున్నాయి. ఇంకా సాయంత్రం పూట అయితే నాకు తెలిసి ఫుల్ గా అందరు రెంట్కి చేసుకుని ప్రైవేట్ వాళ్ళందరూ కూడా పోతా ఉంటారు. ఇంకా సముద్రం పక్కనే ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది. కనీసం తినడానికి ఏమన్నా దొరుకుతాయా? అన్నిట్లో ఏదో పంది మాంసం ఫ్యాట్ అంటున్నారు. ఇక్కడ చూడండి ఇదేమో ఆవు మాంసము, ఇదేదో హ్యాంబర్గర్ అన్నారు. చికెన్ ఉన్నట్టుందా? లేదు. ఇంకా ఈడ బయటనే పెద్ద బేకరీ మాదిరిగా అంతా ఉంది. రకరకాల పైస్ అన్ని అమ్ముతా ఉన్నారు. ఏమి తినడానికి పిజ్జాలు తప్ప ఏమున్నట్లేవు ఇక్కడ. చికెన్ శాండ్విచ్ చెప్పినాను, ఇవన్నీ తెచ్చి పెట్టినాడు. అసలు చికెన్ శాండ్విచ్ ఏదైనా అడిగితే ఇవన్నీ ఫ్రీ అంట. ఇంకా శాండ్విచ్ రాలేదంట. కోక్ వచ్చింది, ఏదో చిప్స్, ఇవి బిస్కెట్లు, ఆలివ్స్ అంతా ఇచ్చినారు. ఇక్కడ ఆలివ్స్ కూడా ఫేమస్. ఇంకా అసలైన బర్గర్ వచ్చింది. బర్గర్ లో చికెనే ఉందంట, ఇంకేం లేదన్నారు. యూరోపియన్ కంట్రీస్ లో నేను ఒకసారి లండన్ చూసినాను, కానీ ఇంకా వేరే ఈ దేశాలు చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఇటలీ దేశంలో ఇదిగో ఇంకా ఈ డబుల్ డెక్కర్ బస్సులో పైన కొండ వరకు వచ్చిందాము నేపుల్స్ అనే సిటీకి. ఈ నేపుల్స్ అనేది విన్నాను నేను కొన్నిసార్లు. ఫ్లైట్ సిమ్యులేటర్ గేమ్ ఆడేటప్పుడు నేపుల్స్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసేవాడిని. ఈ సిటీ అందమంతా కూడా ఈ సముద్రపు అంచున్నే ఉన్నట్టుంది. కొండలు కూడా పెద్ద కొండలు అట్లా దూరంగా ఉన్నాయి అక్కడ. మరి ఇవి వాల్కానిక్ ఎరప్టెడ్ కొండలా లేకపోతే ప్లేట్ టెక్టానిక్స్ కొండలా తెలియదు, కానీ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే కనుక్కోవచ్చు. వాల్కానిక్ అయితే పెద్ద గుంతలు ఉంటాయి. ఇంకా మ్యాప్ లో పైనుంచి కనిపిస్తుంది వ్యూ కూడా. సముద్రపు అంచున నివసించే వాళ్ళంతా చాలా ధనవంతులు. వీళ్ళ ఇండ్లు, వీళ్ళ బాల్కనీలు చూడండి ఎంత అందంగా కట్టుకున్నారు. ఇంకా ఆడ సముద్రంలో చూడండి కొంతమంది ఆ ప్యాడల్ బోట్స్ మీద పోతున్నారు, కొంతమంది మామూలు బోట్స్ లో పోతున్నారు చిన్న వాటిలో, ఇంకొంతమంది ఫిషింగ్ బోట్స్ లో పోతున్నారు, ఇంకొంతమంది స్పీడ్ బోట్స్ లో పోతున్నారు.
తర్వాత కొన్ని చిన్న క్రూజ్ షిప్ల మాదిరి కూడా ఉన్నాయి. ఇంకా సన్న సతక పడవలన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ సిటీ అందాలని చూడాలంటే ఈ రోడ్లన్నీ వంకర టింకర్ గా పైకి కొండపైకి పోయినాయి ఇలాగా. కానీ ఎక్కడ ఇక్కడ వీళ్ళు చైర్లు కూడా వేయలేదు ఈ పెనారామిక్ వ్యూ ఉంటే చూడ్డానికి. కొన్నిసార్లు బెంచ్లు అవి పెడితే ఏమవుతుందంటే ఈ హోమ్లెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఆక్యుపై చేసి దాని మీద పడుకొని గలీజ్ చేస్తారని కూడా పెట్టరు. ఈ చెట్లు చూడండి వెరైటీగా ఉన్నాయి, విచిత్రంగా. టోపీలు వచ్చినాయి అన్నిటికీ. టోపీలు వాటంతటికి అవే వచ్చినాయా లేకపోతే వీళ్ళు అట్లా కట్ చేసినారా మరి. రోడ్లన్నీ కూడా కింద రాళ్ళ బండలు చిన్న చిన్న బండలు వేసి అతికిచ్చినారు. డక్కడక్కడక్కడక్కడ మన టైర్లు అయితే ఊరికే పగిలిపోతాయి. కేవలము బస్సు టూర్ అయితే మొత్తము ఆ సముద్రం వ్యూ అదంతా కూడా బాగుంది. కానీ ఇంకా మిగతాది ఏది ఒక్క ప్లేస్ కూడా ఇది బాగుంది, ఇది వండర్ఫుల్ గా ఉంది, వావ్ అనేటట్లు నాకైతే ఏమి అనిపించలేదు మిగతా దేశాలతో కంపేర్ చేస్తే. ఇంకా ఫ్రాంచైజీలు దేశమంతా ఉన్నట్టు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నట్టు ఇక్కడ మెక్కాఫే మెక్డొనాల్డ్స్ ఉంది. కాఫీ తీసుకుందాం, ఎంత ఉందో చూద్దాం. ఇక్కడంతా కూడా ఈ మిషన్లు పెట్టేశారు, కొట్టుకోవడమే మనము ఏది కావాలంటే అది. ఇంగ్లీష్ కాఫీ ఎంత ఉందో ఒకటి, అమెరికన్ కాఫీ ఒకటి తీసుకుందాము. $1.50 అంట, పర్వాలేదు, సేమే ఉంది అమెరికాలో ఉన్నట్టే. మెక్డానల్డ్స్ లో మాత్రము క్రెడిట్ కార్డు బాగానే పనిచేసింది. నా దగ్గర ఇంటర్నేషనల్ కార్డు ఒకటి ఉంది, ఫీజులు ఏం లేకుండా యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొన్ని చోట్ల అయితే ఫెయిల్ అయింది, కార్డు కుదరలేదు. నేను ఇండియాలో గానీ అమెరికాలో గానీ లేకపోతే ఏ దేశంలో అయినా గానీ నేను ఎప్పుడు మెట్రో ట్రైన్లు ఎక్కలేదు, లోకల్వి. ఇటలీ దేశంలో మొదటిసారి వెళ్తాను, చూద్దాం ఒకసారి ఎటుంటుందో. చాలా పెద్ద పెద్ద సిటీల్లో అంతా కూడా మెట్రోస్ అంతా కూడా అండర్ గ్రౌండ్ ఉంటాయి. కొంతసేపు టైం పట్టింది మిషన్ లో అర్థం చేసుకోవడానికి, వేరే వాళ్ళని అడిగి హెల్ప్ తీసుకున్నాను. ఏదో ఒక టికెట్ వచ్చింది మొత్తానికి. మరి లోపలికి ఎట్టబోవాలా ఇప్పుడు? ఇక్కడేమో భాష వేరే భాషలో రాసినారు, వీళ్ళకేమో ఇంగ్లీష్ రాదు. అసలు ఎక్కడికి పోవాలా, ఎటు పోవాలా? ఇదే అని చెప్పినాడు, మరి చూద్దాం ఇది పెడితే పని చేస్తుందా లేదా. ట్రాన్సాక్షన్ ఓపెన్ గా అయిందా కాలేదు? ఓపెన్ అయిందా? అయింది, ఓకే. సో ఒక్క మెట్టు అయింది, రెండో మెట్టు ఎట్లా ఇప్పుడు? ఇదేంటి ఇది? లినియా డెరెక్జో గర్భర్జులో పర్రు పిస్కనలో ఎట్లా పోవాలరా దేవుడా. మళ్ళా ఎవరిని అడుక్కుంటే ఇట్లా కిందికి పోవాలన్నారు. రోజు పోయేపాటు అయితే అలవాటు అవుతుంది, కానీ ఫస్ట్ టైం అసలు ఈ భాష లేదు, ఇక్కడ ఏం లేదు, చాలా కష్టంగా ఉంది. టికెట్ ఏమో $1.50. అదే ట్యాక్సీలో వచ్చింటే పొద్దున సుమారుగా $15 తీసుకున్నాడు. ఫైనల్ గా ఈ గుహలోకి వచ్చాను. మరి ఈ గుహలోంచి ట్రైన్ వెళ్తుందా వెళ్ళదా అనేది చూడాలి. రోజు పోయే కమ్యూటర్స్ అయితే వాడచ్చు, కానీ టూరిస్టులు వచ్చినప్పుడు చాలా టైం అంతా కూడా పోతుంది. అక్కడి నుంచి ఇక్కడికి చేరాలంటే ఇక్కడే సుమారుగా ఒక 10 నిమిషాలు పట్టింది ఇక్కడికి రావడానికి. మళ్ళీ ట్రైన్ ఏమో 10 నిమిషాలు అంట రావడానికి. 10 నిమిషాల తర్వాత దూసుకుంటూ వస్తుంది, గాలి చల్లగా వస్తుంది టన్నల్ లోపల నుంచి. ఇంకా నిలబడడానికన్నా టైం ఉంటుందో, లోపల స్థలం ఉంటుందో లేదో తెలీదు. పర్వాలేదు, మరీ అంత జనాలు లేరు, నిలబడడానికి అయితే స్థలం ఉంది. 3 స్టాపులు కలిసి మొత్తానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఇదే లాస్ట్ స్టేషన్, ఇంకా అందరూ దిగేసినారు. ఇక్కడ నుంచి మళ్ళా సెంట్రల్ స్టేషన్, మెయిన్ స్టేషన్ కి పోవాలా. మొత్తానికి స్టేషన్ లోపలికి రావడానికి సుమారుగా ఒక 15 నిమిషాలు అట్ట పట్టింది. తర్వాత వెయిట్ చేయడానికి సుమారుగా ఒక 10-15 నిమిషాలు పట్టింది. టైమ్ ఈజ్ మనీ అని
మనకు గన వచ్చే టైం ఉంది అనుకో ఇట్లాంటి వాటిల్లో పోవచ్చు, ఒక గంట లేట్ అయినా కానీ. మరి ఈ టికెట్ బయటికి పోవాలంటే మళ్ళీ స్కాన్ చేయాలన్నా అవసరం లేదో మరి తెలియదు. సుమారుగా 3-4 అంతస్తుల పైన ఉన్నట్టుంది మెయిన్ లెవెల్. భూమి లోపల వేసినారు, చాలా లోపలికి వేసినారు. చూడండి ఎన్ని పోతున్నాయో పైకి ఓ అని. నేను చెన్నైలో చదువుకునే రోజుల్లో మెట్రో ట్రైన్లలో తిరిగినా గానీ ఇంకెప్పుడు తిరగలేదు. తర్వాత మళ్ళా ఇక్కడ నుంచి రోమ్ కు పోవాలా, మరి రోమ్ కు ఎక్కడ పోవాలనో ఎట్లా పోవాలనో అది ఇంకొకటి వేరే స్టేషన్ అనుకుంటా. మెయిన్ స్టేషన్ కి మళ్ళా ఈ స్టేషన్ కి బయటికి పోయి పైకి పోయి మళ్ళా అక్కడ పోవాలా. అక్కడి నుంచి మళ్ళా పెద్ద ట్రైన్ ఎక్కి రోమ్ కి సుమారుగా గంట సేపు ఉంది. కారుని రైల్లో ఎట్ట పెట్టకపోతారో ఇదిగో ఈ వీడియోలో చూపించినాను. అమెరికాలో విచిత్రంగా ఉంటుంది, ఇది చూడండి.